10 నెలల పాటు కష్టపడి పట్టుకుంటే 10 రోజులు కూడా జైల్లో ఉంచలేకపోయాం. ఈ విషయం మీడియాకు తెలిస్తే ఉతికేస్తారు, పై అధికారులకు తెలిస్తే ఆరేస్తారు. సార్ వన్ లోపలేసి మనల్ని బయటేసే సెలబ్రిటీ ఉన్నారు సార్. ఎవరు? ఖైదీ నెంబర్ 150. ఆ కత్తిసిరా. సార్ నా మాట ఏంటి సార్, అతను ఇప్పుడు వరకు 10 సార్లు పారిపోయాడు సార్. అతను ఇప్పుడు బెయిల్ మీద బయటకు వెళ్ళారు సార్, గోడ మీద నుంచి వెళ్ళాడు. అతనే కరెక్ట్ సార్. ఇప్పుడు అతని హెల్ప్ అడిగితే నా నెత్తి మీద కూర్చుంటాడు. అది నాకు ఇష్టం లేదు, నా ఈగో ఒప్పుకోదు. సార్ మీకు దండం పెడతాను, కొంచెం బతిమాలని మీ ఈగో నొప్పించండి సార్, ప్లీజ్ సార్. ఏ సెల్లో ఉన్నాడు? పర్లేదండి. ప్రేమ సీను అంటే అతను మీకంటే ఈగో ఇష్టం. మీరు పిలిస్తేనే పలుకుతాడు, కొంచెం మర్యాదగా పిలవండి. సీనుజీ कौन है बे वो? तू क्या है? ఏంటి మొహాలు ఏడుస్తున్నాయి? 620 గారి జంపా? నీకెలా తెలుసు? వాడు సార్ గారిని కూడా రమ్మన్నాడు. ఈసారికి శిక్ష పూర్తయ్యేంత వరకు రాను, ఇక్కడే ఉంటా అని చెప్పా. అమ్మయ్యా, థ్యాంక్ యూ సీను. నువ్వు కూడా వెళ్ళిపోయి ఉంటే మాకు చాలా ప్రాబ్లం అయిపోయేది. సీను ఈ మధ్య బాగా మారిపోయాడు సార్. మీరు అడిగండి. నువ్వన్నీ పట్టుకోవాలి. కుదరదు. అలా ఉంటావు సీను. ఈ జైల్లో ఖైదీలు పోలీసులను తేడా లేకుండా అందరం కలిసే ఉన్నాం కదా. అయితే రారా, నీ యూనిఫామ్ నాకు ఇచ్చి నా డ్రెస్ నువ్వు వేసుకుని కూర్చో. నీ నోట్లో నోరెట్టడమే తప్పు. అలా కాసీను కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. అయితే మనకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఏంటవి? గోడకి టీవీ, మూలకి ఫ్రిజ్, రూమ్ లో వైఫై, చేతిలో స్మార్ట్ ఫోన్. ఏంటి బుసలు కొడుతున్నావు? మనం ఏమైనా హైఫై లైఫ్ అడిగావా? వైఫై లైఫేగా. ఒప్పుకోండి సార్. సార్ ఓకే అన్నారు. ఈ సార్ కి ఓకే. జైల్ బ్లూ ప్రింట్. 620 గాడి సెల్ ఇది. క్లియర్. దొరికిపోతాడు సీను. ముందా ఎదవ ఎక్స్ప్రెషన్ మార్చుకోపను. ఇప్పుడు సార్ గారికి బ్రాండ్ న్యూ షూస్ ఆఫ్ బబుల్ గమ్. షూ అంటే పరిగెత్తడానికి, మరి బబుల్ గమ్ ఎందుకు సీను? యాటిట్యూడ్ కోసం అమ్మా. హే కమ్ ఆన్ ఫాలో మీ. ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాడు. ఒక్క నిమిషం ఆలస్యమైన సరే మనం మిస్ అయిపోతాం. ఈ పైప్ ఎక్కడికి ఎండ్ అవుతుందో మీరంతా అక్కడ వచ్చేసి ఉండండి. అడుగు. కమ్ ఆన్ షూట్. భలే కొట్టావు సీను. ఎలా కొట్టావు? క్యారమ్ బోర్డు ప్లేయర్ ని రా, కొడితే కాయిన్ పడాలంతే. చల్. వీణ్ణి పట్టుకోవడానికి ఆ కత్తిసీను హెల్ప్ తీసుకున్నామని బయట ఎవరికైనా తెలిస్తే మన డిపార్ట్మెంట్ పరువు పోతుంది. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పి ఆ కత్తిసీను కూడా చెప్పండి. ఏడి వీడు? జంప్ సార్. మీరు చాలా లక్కీ సార్. ఆ డిమాండ్స్ మీరేం తెచ్చక్కర్లేదు. వీడు చంపిన 2 పోలీసుల్ని ఆ కత్తిసీనే చంపి జైలు నుంచి పారిపోయాడని రికార్డు రాయండి. దొరికే వరకు వెతకండి. మీ ఆలోచనలో మార్పు వస్తుంది, సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు, బాధ్యతలు పెరుగుతాయి. 40 రూపాయల. ఇప్పుడు కుంభరాశి. అరే మన రాసే. గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి ఫలితాలంత ఆశాజనకంగా ఉండక కావలసిన వాళ్ళ నుంచి కష్టాలు, నమ్ముకున్న వాళ్ళ నుంచి నష్టాలు ఎదురవుతాయి. బొంగులే. ఇన్ని చైన్లు, రింగులు, డబ్బులు ఉన్నోడికి కష్టాలు ఏ రూట్లో అవుతాయి? అవుతుంది. మనవరా, సార్ గారు వచ్చారు. గురువా నువ్వా? దొంగవై ఉండి దొంగ దొంగ నరుస్తావేంట్రా? దొంగన డొడక్క. ఎంత దొంగ అయితే మాత్రం చిన్న దొంగకి గజ దొంగని చూస్తే ఇది పడదా? ఎంత కాలమైంది గురువా నిన్ను చూసి. ఎంత కాలమైందిరా వీటిని చూసి. ఒరేయ్, నేను వస్తాను ముందే తెలిసేట్రా ఇలా పోగేశావు? చెత్త టీవీ ఇప్పుడే చెప్పింది. గురుడు వస్తాడు మొత్తం గుంజుకుపోతాడని. క్షణం డిలే లేకుండా వచ్చావు. ఈసారేంటి డేలా వాలా? వాలే. అవును. జైలు డ్రెస్ ఏం చేసావు? అక్కడే ట్రైన్ వదిలేశాను.
పోలీస్ కుక్కలు కదా చాలు ఈ అడ్రస్ తెలుసుకోవడానికి. ఏం కంగారు పడకరా, వాళ్ళు మనల్ని పట్టుకోలేరు. ఎలా? లుక్ మార్చేస్తా. కేసే ఎలా ఉన్నారా? నీలాగే ఉంది. ఇప్పుడు మారిపోరా? ఏ మారలా. ఇదేమన్నా సినిమానా? కళ్ళజోడు పెట్టగానే మారిపోవడానికి, తీసేగానే దొరికిపోవడానికి. तो अब क्या करेंगे रे? నువ్వు ఇండియా వదిలేలు బాసు. अच्छा तो हम बैंकॉक चलेंगे. వాడికా బాగున్నారా? మరి డబ్బులు చాలవుగా. చాలవుగా. మరి ఎక్కడి తీసుకొస్తావు? ఇక్కడి నుంచి ఇంచు తేడా లేక తేడాగా అయిపోయాడు. లక్ష్మీదేవి ఎక్కడో లటక్కన పెట్టేస్తావే. ధనలక్ష్మి ఎక్కడున్నా ధన్మం దొరికిపోతుందిరా. కాకపోతే సుబ్బలక్ష్మి ఎక్కడుందో ఏంటో. ఈ సుబ్బలక్ష్మి ఎవరు? मेरे दिल का धड़कन, मेरे बचपन की प्यारी. ఓ ఫ్లాష్ బ్యాక్. యా, బోలో 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 బోలో. छोड़ दो रे. ఇప్పుడు మనం బ్యాంకాక్ వెళ్ళాలి. ఎలా? ఫ్లైట్ ఎక్కి. నేను సైకిల్ తొక్కి అనుకున్నా. చెత్త. अब हमको पासपोर्ट चाहिए. कैसे? పాత బస్తీ జానా. तो चल रहे. ले, जा। अरे सीनाना सीनाना अरे वो भाषा. नमस्ते सीनाना वेलकम कैसे वेलकम हो रे? बहुत अच्छा हुआ ना శభాష్. అన్నకు అర్జెంట్ గా పాస్పోర్ట్ కావాలి. గంట లోపల తీసిస్తా ఇదిగో డీటెయిల్స్ ఫోటోలు. అరే బేఫికర్ ఉండురా నా నేను ఉన్నా కదా ఓకే రే చల్. అన్నా ఆ. నేను ఈ గోల్డ్ మార్చుకొని డబ్బులు తీసుకొస్తా. పద. నువ్వు ఎక్కడికన్నా ఉండేది ఒక రోజు. ఉప్పర్ గానా బజానా నాచనా. అన్నా నీ పాత క్యాండిడేట్ రత్తాలుంది. రత్తాలా? ఇట్టే తీసుకోక మొత్తాలు. రత్తాలు. యా వచ్చేసా. పర్పస్ పర్పస్ ఆఫ్ విజిట్. పనిలేనోడికి బ్యాంకాక్ లో పర్పస్ ఏ ఉంటుందిరా. ఆయిల్ మసాజ్. శాండ్విచ్ మసాజ్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. సుబ్బలక్ష్మి నువ్వా? ఎన్నేళ్ళైపోయింది. ఎలా ఉన్నావు? మీ ఆయన ఎక్కడా? పిల్లలేరి? పిల్లలా? ఆ. నాకు అసలు పెళ్ళే కాలేదు. అదేంటది చిన్నప్పుడు అయిపోయిందిగా. మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారో ఒకసారి పెన్నిస్తారా? మ్, థ్యాంక్ యూ. సుబ్బలక్ష్మి నా పేరు సుబ్బలక్ష్మి కాదు, లక్ష్మి. ఏదో ఒకటి. లక్ష్మి కదా. ఎవరన్నా బాగా పరిచయం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. చెప్పాను కదరా సుబ్బలక్ష్మి అని. ఇది తెరా దిల్ కా ధడ్కన్ బచ్పన్ కి ప్యారీ. యా. ఓహో మేమిద్దరం 7వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు చదువుకున్నారా? ప్రేమించుకున్నాం. అయితే వాళ్ళ నాన్న నాగభూషణం దొంగనాడుడుకు మమ్మల్ని ఇద్దరిని విడదీసి ఆ అమ్మాయిని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అదిగో అప్పటి నుంచి ఇలా బేవర్స్ అయిపోయాను. చైల్డ్ మ్యారేజా? బయటేసుకున్నాకే వేసేసింది. ఓహో మరి అదేంటిది నువ్వు ఎవరో తెలియనట్టు మాట్లాడుతుంది. ఎప్పుడో చిన్నప్పుడు చూసింది కదరా. గుర్తుపట్ల గుర్తుకొచ్చేలా చేస్తా. లక్ష్మి ఏంటి? పెన్నేగా ఇచ్చేస్తాను. మీ నాన్న నాగభూషణం ఉన్నాడా చచ్చిపోయాడా? ఏ మా నాన్న పేరు నాగభూషణం కాదు, నరసింహారావు. నరసింహ అంటే మీ అమ్మ వాడిని వదిలేసి వీణి చేసుకుందా? మర్చిపోయి చేసిందిలే ఆండాలత్త. No, no, మా అమ్మ పేరు ఆండాళ్ కాదు, అనసూయ. యా, there she is. ఇదిగో మీ పెన్. ఏంటన్నా గుర్తుపట్టేసిందా? మనుషులు పోలిన మనుషులు ఉంటారని విన్నాను గాని ఇదే ఫస్ట్ టైం చూడటం రా. ఏమైనా ఆ దేవుడు నా సుబ్బు నాకు ఈ రూపంలో చూపించాడు. ఫోన్ నెంబర్ తీసుకుంటా. సుబ్బు మై తుజే నహీ చూడుగా. రైట్? Do you like it? ఇంకో 300. Oh. చేంజ్ లేదు. మై హూనా. అది నా పర్సు. అది కూడా కొట్టావా? ఎంత కావాలో చెప్పండి. 300. షూర్. Come on kids, come. ఏమండి మీ డబ్బులేగా ఇచ్చేస్తాను. మీరు బ్యాంక్ ఎక్కారా? నో, మా సిస్టర్ కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను. ఏమండి మళ్ళీ ఏంటండి? మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? రాసుకో. ఓ థ్యాంక్ యూ. చెప్పండి. 89787 32325. 32325. ఓకే. టచ్ ఫోన్ కొని టచ్ లో ఉంటా. బోర్డింగ్ పాస్ ఎవరా? ఇదిగో బోర్డింగ్ పాసు.
ఇదిగో పాస్పోర్ట్. ఇండియాకి రావద్దు, వచ్చి నన్ను కలవద్దు. హ్యాపీ జర్నీ. ఇదిగో బ్యాగ్. ఇదేంటి ఫ్లైట్ టికెట్ ఎలా తిప్పేస్తావు? నా సుబ్బు దొరికే ఫ్లైట్ టికెట్ ఏంట్రా, లాటరీ టికెట్ అయినా చించి అవతల పారేస్తా. నువ్వు అమ్మాయి నచ్చాలి కదా. నచ్చకపోతే ఫోన్ నెంబర్ ఎందుకు ఇస్తుందిరా? చల్. ఎట్టి పరిస్థితుల్లో వాడు మిస్ అవ్వకూడదు. మిస్ అయితే మనలో ఎవ్వరినీ బతకనివ్వడు. రే మళ్ళీ అన్నా. సుబ్బలక్ష్మికి ఫోన్ చేయాలంటే టెన్షన్ వచ్చేస్తుందిరా. ఎందుకన్నా టెన్షన్? కూల్ కూల్ బేబీ. ఓకే ఓకే. అరే తను హలో అంటే నేనేమనాలరా? హాయ్ డార్లింగ్. చూచి నేను అలాను బాబు. ఏ నాకు సిగ్గు ఎక్కువ. అబ్బో. మరి ఏమంటావు? పోరా, నేను ఏదో ఒకటి అంటాను. సరే అను. హలో, ఐ లవ్ యూ. ఇప్పుడు సారీ, ఐ లవ్ యూ సుబ్బలక్ష్మి. నేను శుభలక్ష్మి కాదు, వెంకటలక్ష్మి. ఏలే అన్ని అబద్ధాలే, నువ్వు సుబ్బలక్ష్మివే. కాదు బాబు, ఈ నంబర్ మున్సిపల్ ఆఫీస్ కుక్కల డిపార్ట్మెంట్ది. కుక్కల డిపార్ట్మెంటా? అవును, మీ ఏరియాలో కుక్కల బెడదుంటే చెప్పండి, మా వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారు. మీరు ఇలాగే ఫోన్ చేసి విసిగిస్తే పోలీసులు వచ్చి మిమ్మల్ని పట్టుకెళ్తారు. కుక్కల డిపార్ట్మెంట్ లో ఉండండి. పోలీసులతో బీ పని ఏంటి? ఫోన్ పెట్టాయి. ఈ అబ్బాయిలతో చచ్చిపోతున్నాం. లాభం లేదురా, సుబ్బలక్ష్మి మనకి దెబ్బేసేసింది. రాయ్ అన్న బ్యాంకాకి టికెట్ బుక్ చేశారా? ఏంటి మరి టికెటా? టికెట్ కొనాలంటే 10 పర్సులు 20 చైన్లు కొట్టాలి. అవునమ్మా, నీ దగ్గర ఉందా? అమ్మా సారీ. రై ఏది ఎక్కడ మాట్లాడాలో తెలియదురా. వాళ్ళ చేతిలో చీపురు కట్ల ఉన్నాయి, ఊట్ చేస్తారు. అబ్బా, చేస్తున్నాడు వాడు. ఏయ్! ఏంటన్నా అచ్చు నీలాగే ఉన్నాడు. అవునరా, బతికే ఉన్నాడు రా. రై ఆ బుల్లెట్స్ అన్ని రైట్ సైడ్ తగిలాయి, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే బతుకుతాడు. పదా. ఓకే. రై అన్నా. అతన్ని తీసుకెళ్ళి నువ్వు జాయిన్ చేయి. మరి నువ్వు? నేను రావడం కరెక్ట్ కాదు, త్వరగా కమాన్. ఓకే. ఏంట్రా ఏమైంది? కలకత్తా పోలీసులు నేను వెతుక్కుంటున్నా రూమ్ దాకా వచ్చేసాడు. మా హౌస్ ఓనర్ ఏమో నా నెంబర్ ఇచ్చేసాడు. ఇక ఉండటం మంచిది కాదు, వెళ్ళిపోదాం పదా. అది సరే, అతనికి ఎలా ఉంది? చాలా సేఫ్ గా ఉన్నాడు, వెళ్దాం పదా. ఏమవుతాడు? ఏంటన్నా అయిపోయావు? రిసెప్షన్ అతని పేరేం రాయించావు? అతను ఎవరో మనకు తెలిస్తేనే కదా రాయించేది. ఏంది అతని? నువ్వు వెళ్ళి పేషెంట్ పేరు దగ్గర నా పేరు రాయించు. ఇది తీసుకెళ్లి అతని పక్కన పెట్టు. పోలీసులు వచ్చి నేనే అనుకుని అతన్ని అరెస్ట్ చేస్తారు. ఇది మోసం కదన్నా. పర్వాలేదు, బెంగాల్ పోలీసులు అతను నేను కాదని తెలుసుకుని వదిలేస్తారు. ఈ టైం గ్యాప్ చాలు మనం బ్యాంకుకి వెళ్ళిపోవడానికి. లైన్ క్లియర్. చల్. సార్ బుజ్జి ముండా నల్లగా నిగనిగలాడిపోతుందిరా. ఓకే సార్. ఏమయ్యా, నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకురా. రై దీన్ని మన ఓల్డ్ సిటీకి తీసుకెళ్తే ఇది మన బ్యాంకాక్ దాకా తీసుకెళ్తుంది. ఓపెన్ చేసేయి. అన్నా పోలీసు. లెఫ్ట్ రైటా? లెఫ్ట్ రైట్. పద. ఇప్పుడే రేషన్ కార్డుల గురించి సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ కంప్లీట్ అయింది. సో నమస్తే సార్. సార్ మేము అయ్యప్ప మాల వేసుకోవడానికి వెళ్తుంటే పట్టుకొచ్చేసాడు సార్. తర్వాత వెళ్ళొచ్చు, ముందు కారికి శంకర్. శంకర్ అన్నాడు, కొంపదీసి వాడంటావా? డౌట్ లేదు, ఆడే. ఎక్కువ శంకర్. ఎక్కువ శంకర్. తొక్కుతా. కలెక్టర్ గారు చెప్తున్నారు కదా ఎక్కువ.
నేను వచ్చేసరికి ఆ డాక్యుమెంట్స్ అన్నీ నా టేబుల్ మీద ఉండాలి, అర్థమైందా? ఏం లేదు శంకర్, చెప్పండి సార్. నీకు ఇవ్వాల్సిన చెక్ చాలా రోజులుగా నా దగ్గరే ఉండిపోయింది, అది ఇద్దామని. చెక్కా? ఎంత సార్? అదే ఆ 25 లక్షలు. 25 లక్షలా? Yes. అదే అందులో ట్యాక్స్లు కటింగ్లు చెత్తా చెదారా లాంటివి ఇంకేం ఉండవు కదా సార్? ఏం ఉండవు శంకర్, అయితే ఇచ్చేయండి సార్, దిగిపోతాం. అందరి ముందు ఇస్తే బాగుంటుంది కదా. ఎవరందరి ముందు సార్? ఓల్డ్ ఏజ్ హోమ్లో మీ వాళ్ళందరి ముందు. మా జిల్లా కలెక్టర్ వచ్చాడు. శంకరబాబు, శంకరబాబు వచ్చాడు రా. బాబు వచ్చావా శంకర్ బాబు? నువ్వేమైపోయావని ఎంత కంగారు పడ్డావో తెలుసా? ఇప్పుడే నీ గురించి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని బయలుదేరా. పోలీసులు దేనికి? ఇప్పుడు ఏమైందని? అయినా కలెక్టర్ గారు తనతో తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. కలెక్టర్ గారు ఆ చెక్కు మీకు ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ చెక్ శంకర్కి ఇస్తున్నాను. థ్యాంక్స్. అయ్యో అదేంటిది అలా చెప్పేశావు? 25 లక్షలు. ఎన్ని లక్షలు అయితే మనకెందుకు శంకర్ బాబు, మన పోరాటం మనకు ముఖ్యం. కరెక్ట్. ముసల్లాకుడు గొయ్యి తీసి కప్పెట్టయితే పేడ వదిలిపోను. అతికించుకోవడానికి కూడా వీళ్ళక్కడ చింపేశాడు కలెక్టర్ గారు. సరే నువ్వు ఇలా రా. నువ్వు ఆలోచించి వాళ్ళ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నావని తెలియక కోపంగా ఉన్నారు. నేను ఒక 10 రోజుల్లో ఇంకో చెక్ తీసుకొస్తా. ఈసారి చెక్కొద్దు సార్, అన్ని 100 కట్టలు ఇవ్వండి. ఓ కట్ట చించేలోగా అలసిపోతారు దొంగ. గవర్నమెంట్లో క్యాష్ అంత ఈజీ కాదు. పోనీ హాఫ్ క్యాష్ హాఫ్ చెక్. ఓకే, ఐ విల్ ట్రై. అలాగే అలాగే. ఆ కలెక్టర్ గారు మీరు వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేస్తుంటాం. ఓకే. అన్నా 25 లక్షలు మ్యాటర్ కదా, ఇలా ఎవడన్నా ఎద ఉంటాడు? వీళ్ళలో ఎదవెవడు ఉంటారా? ప్రతి చోట ఎద ఉంటాడు. ఏంట్రా అది? పూరీలు పెసరట్లు ఏమన్నానుగా? వేయను. ఏ శంకరబాబు వచ్చాడుగా, పూరీలే వేస్తా. పూరీలు కాదురా, పూరీలు. ముందు పాపలకడం నేర్చుకో. పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? సర్లే, చిన్నంటికి సరుకులు పంపించమన్నాను, పంపించావా? పెద్దింటికి కూడా పంపా. అక్కడికి ఎందుకు పంపావు? అది నాకు బోరు కొట్టిందని చెప్పానుగా. నాకు ఇంకా కొట్ల. ఏమయ్యా శంకర్ వచ్చాడు, ఈ రోజు ఆయన పప్పు మామిడికాయ ఉంటారా? ఒట్టి పప్పుకాయ మీరు వదులుతున్న కంపికి పక్కింటోళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మామిడికాయ పప్పు ఒకటి ఎలా? అన్నా ఏంట్రా? నీకు ఈ మధ్య కోపం బాగా పెరిగిపోయింది. పెద్దోళ్ళని కూడా చూడకుండా తిట్టేస్తున్నావు. ఎప్పుడో ఎవడో ఫేకాడేస్తాడు. నన్నెవడరా ఫ్యాకాడేది? నేనే ఆడతా ఫ్యాకా. అమ్మని చాలా పెద్ద బిల్డింగ్ రా. అవునన్నా, అమ్మితే ఎంత వస్తుంట? 2-3 కోట్లు వస్తుంది. శంకర్కి పాలు పక్కుడి కాఫీ తీసుకో శంకర్. థ్యాంక్స్. శంకర్, అది కాఫీ. కాఫీ ఆ కాఫీ నువ్వు ఫస్ట్ గెస్ట్ కి ఇద్దామని. ఇతనెవరు? నా పాత స్నేహితుడు. మీ పేరేంటండి? అడుగుతున్నాడుగా, చెప్పు శంకర్. ఇప్పుడు అతని పేరు నీకు కావాలరా? పేరు అడిగితే కోపడతావు ఎందుకు శంకర్? చెప్పమ్మా. పాలలో షుగర్ తక్కువైంది, నేను చెప్పను. శంకర్ కింద కోపం రాదే. ఇంతకు మీ పేరు చెప్పలేదు. డాబర్ మ్యాన్. ఇదేంటి కుక్క పేరు పెట్టుకున్నారు? మా ఫాదర్ పెంచుకున్న కుక్క చచ్చిపోతే నాకు ఆ పేరు పెట్టాడు. ఓహో, మీ పేరేంటి? పార్వతి. ఆ, పార్వతి. అదేం పేరు? మా ఫాదర్ ఉంచుకుంది, చచ్చిపోతే దాని పేరు నాకు పెట్టాడు. ఓ, మీ ఫాదరే పెట్టాడు. Yes. మనిషి పేరు పెట్టుకున్నాడు. ఇంతకీ శంకర్ మీకెలా పరిచయం? ఒక కాఫీకే అన్ని చెప్పేస్తారు. ఏదో స్మెల్ తేడా కొడుతుంది, పసికట్టేస్తా. సార్, చిన్న పొరపాటు జరిగింది, మనం ఫెయిల్ అయ్యాం. శంకర్ మిస్ అయ్యాడు. బ్లడీ బాగా బుల్లెట్స్ వేస్ట్ అని చెప్పు. నేను ఫెయిల్ అయ్యానని మాత్రం చెప్పుకో. అగర్వాల్ నెవర్ ఫెయిల్స్. వాడి చావు ఇంకెంతో దూరంలో లేదు. ఐ విల్ డీల్ విత్ హిమ్. మనుషుల ఫోటోలకి పూజ చేస్తున్నారేంటి? ఈ రోజు వాళ్ళందరిది తద్దినం బాబు. 6 ఒకే రోజు చచ్చిపోయారా? అవును, అందరూ ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు? శంకర్ బాబు ప్రాణం కాపాడటం కోసం. శంకర్ బాబు, అక్కడ మన ఊర్లో పిల్లలు ఆడాళ్ళు ఉపవాసం ఉన్నారయ్యా. పూజ పూర్తయితే వాళ్ళు ఎంగిలి పడతారు.
నువ్వు వచ్చి హారతిస్తే పూజ పూర్తవుతుంది. ఆ, రా బాబు. పద. ఒక్కడి ప్రాణం కాపాడడానికి ఆరుగురు చనిపోవడం ఏంటి? శంకర్ కోసం ఆరుగురేంటి, ఇక్కడున్న అందరినీ చనిపోమన్నా చనిపోతాం. వాళ్ళ ఊరి వాళ్ళు ఆ 10 మందితో మొదలుపెట్టి ఈ ఆశ్రమంలో మమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అన్నా ఇది పగలు భూత్ బంగాలాగా రాత్రి భూతాల టీవీలా కనిపిస్తుందన్నా. రోజు రోజుకి టెన్షన్ ఎక్కువైపోతుంది. పోదాం పదన్నా. ఎందుకన్నా ఏడుస్తురా? పాపం బంగారు లాంటి ముసలోళ్ళు రా, 6 అన్యాయంగా చచ్చిపోయారు. ఆ చెక్కు చింపులో చచ్చిపోయినా బాగుండేది. దరిద్రం వదులుపును యదవులంతా బతికే ఉంటారు, మంచోళ్ళు ఏంటో చచ్చిపోతారు. అన్నా నువ్వు టాపిక్ డైవర్ట్ చేయదన్నా. ఆ శంకర్ని ఎవరు 5 కాల్చారు, ఆడి కోసం 6 చచ్చారు. ఇక్కడ ఉంటే సేఫ్ కదన్నా, వెళ్ళిపోదామన్నా. నేను రాను. ఆ కలెక్టర్ గారు క్యాష్ ఇవ్వాలి, నేను ఇక్కడి నుంచి కదలాలి. నువ్వు ఇలా మందు కొడుతున్నావు తెలిస్తే తేడా వచ్చేస్తానా? అసలే ఆ డాబర్ గాడు కుక్కల వాసన చూస్తూ మన చుట్టే తిరుగుతున్నాడు. యాడ్ సైడ్ ఎదవా, ఆడికి ఆ వాసన రాకుండా ఇదిగో ఈ తులసాకులు తెచ్చుకున్నా. పడిపోయాడు అందరూ రండి, తొందరగా రండి. స్లో తప్పకోండి తప్పకోండి. తప్పకుండా. ఏమైంది? పాలకూర పప్పు అని తెగ తినేశాడు. గ్యాస్ వచ్చి ఫట్టుపోయింది. ఓ కొంచెం గట్టిగా గాలి పీల్చుకోండి. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేశాం, ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. మెసేజ్ పెట్టాం, ఎవరైనా వస్తే బాగుంది. చూస్తావేంటి, నోట్లో నోరు పెట్టి గాలుదు. ఏంటి ఇతర నోట్లోనా? పరందామే 10 రోజులకు వచ్చారు కూడా పడుతాడు. మూతి మూసిలో పెట్టినట్టే. అవును, ఆ డాబర్ గాడు ఎక్కడ? నా డౌట్ కరెక్టే. ఇంకా మొరగను, డైరెక్ట్ గా కరిచేస్తా. ఓల్డేజ్ హోమ్ రూల్ ప్రకారం ఇలాంటప్పుడు పోలీసులకు ఫోన్ చేయాలి ఊరుకోవా, కదా. నీకు అస్తమానం పోలీసులు. ఇప్పుడు కావాలా గొడవ? ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ? అతను ఊపిరాడక ఇబ్బంది పడుతున్నాడు. ఆహా, ఏంటి మందు వాసన వస్తుందేంటి? ఇంకే వాసన రావట్లేదా? ఆ తులసాకుల వాసన కూడా వస్తుందిలే. అవతల మనిషి ప్రాణాల మీదకి వస్తుంటే వాసన గొడవ నీకెందుకు? గాలిదా? ఈ నోరు ఇలా ముయించావా? పరందమి తాలూకు ఎవరో వచ్చారు. ఇంత లేట్ గా వచ్చేది ఏంటిది? పెద్దోడు ఇక్కడ పడేసి పట్టించుకోరా? అసలు మనుషుడా మీరు? ఏయ్, సుబ్బలక్ష్మి, ఛీ. ఈయన మా తాతయ్య. మన తాతయ్య? నాకు ఆ విషయం తెలియదు. తెలుసుంటే నేనే హాస్పిటల్ తీసుకెళ్లేవాడిని. అక్కర్లేదు, మీరందరూ పడుకోండి, నేను చూసుకుంటా. చెప్పిందిగా, నేను ఉంటా. మీరు కూడా వెళ్ళండి ప్లీజ్. ప్లీజ్ గో. ఓకే. వాట్ ఏ టచ్. నీ కంపు రాకుండా ఉండటానికి నన్ను కంపులోకి తోస్తావురా? చెప్తా, రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తాను రా. తాతయ్య ఈ లేడీస్కి అస్సలు ఫీలింగ్స్ ఉండవు. ఎంత గ్లామర్గా రెడీ అయ్యాను. పట్టించుకో. సారీ, అప్పుడు ఎయిర్పోర్ట్లో శంకర్ అంటే మీరే అని నాకు తెలీదు. నేను ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం రావడం. మా తాతగారు మీ గురించి రాత్రి చాలా బాగా చెప్పారు. ఓ, మీరు అన్యాయాన్ని సహించరంట, ఇంచను అక్రమాన్ని భరించరంట. రించను. మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి. మా వార్డ్ కార్పొరేటర్ని కొట్టాలి. కొట్టేద్దాం. ఎందుకు? కాలనీని నీట్గా ఉంచడం లేదని చెత్తంతా తీసుకెళ్లి వాడి ఇంట్లో వేయించి మా నిరసన వ్యక్తం చేశాం. అందుకని వాడిని కొట్టాడు. ఏంటి నీరసం వ్యక్తం చేస్తాను కొట్టేస్తారా? నీరసం కాదండి, నిరసన. అదే ఏదో ఒకటి కొట్టేస్తున్నాడు. పదండి, రఫ్ చేద్దాం. కమాన్. వీళ్ళందరూ ముందుగానే లోపల ఉన్నారు.
వీడే. అప్లై చేసుకున్నారు మీరు ఒకసారి చూసి సంతకాలు పెడితే ఏంది బయలాందోళకి వచ్చినావా? ఏం బిడ్డ దారికారివా గుంజి కాన్పరి పెట్టినా అంటే హౌ ఇస్ ఇట్? థ్యాంక్ యూ ఏమిడిదంతా? నేను ఎక్కడున్నాను? क्या बोल रहा है? तुम्हारा लैंग्वेज किसी को मालूम नहीं. ये कलकत्ता जेल है. కలకత్తా జైల్? వై యు హావ్ అరెస్టెడ్ మీ? వాట్స్ ద డేట్ టుడే? January 8. సార్, January 16th I have to be there in Hyderabad. I have to submit some important documents in the High Court. Please, మీరందరూ నన్ను పొరపాటున... Excuse me. I need to talk to your higher officials. ఫైర్ పే చెక్ సార్, ప్లీజ్ హెల్ప్ మీ. నేను వెంటనే వెళ్ళకపోతే అక్కడ చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ప్లీజ్ ప్లీజ్ సార్. సార్ సార్ ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఎక్కడో ఏదో తేడా జరిగింది. సార్ ప్లీజ్. వీడిని సెపరేట్ సెల్లో ఉంచి ఎవరితోనూ మాట్లాడకుండా చూడండి. వాడు దొరికే వరకు వీడిని జాగ్రత్తగా ఉంచాలి, లేకపోతే మన ఉద్యోగాలకే ప్రమాదం. ఈ కలెక్టర్ ఏంట్రా, ఫోన్ ఎత్తాడు డబ్బులు తాడు. అనవసరంగా ఇరుక్కుపోయాం. టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ మతలేనా? ఏ పియోనా? ఆహాహా. ఈవేళ మంగళవారం, నేను ముట్టుకోనరా. ఓహో. ఎవరైనా పట్టిస్తే తాగుతా. రేయ్, దొరికారా? అందరూ లేవండి. ఎవరు చెప్తాను? మీ అందరికి ఒక షాకింగ్ సీన్ చూపిస్తా. ఫాలో మీ. మెల్లిగా రండి. అబ్బబ్బబ్బబ్బ. చూడండి చూడండి ఈ షాకింగ్ సీన్. ఇదేంటిది? అందరూ ఒకేసారి వచ్చారు, ఏమైంది? సార్ గారు మందు కొడుతున్నారు కదా, చూద్దామని వచ్చాం. చూస్తారంటే అడగండి. ఏంటి శంకర్ బాబు నువ్వు మందు కొడుతున్నావు? కొట్టట్లే, తాగుతున్నాను. ఏ తాగకూడదా అండి? తాక్కూడదు. పంచారిష్ట తాగితే తప్పే ఉందండి. పంచారిస్తా? తీసుకోండి. నా మీద టెస్టింగ్ వద్దు, వాళ్ళ మీద ట్రై చేసుకో. తీసుకో బాబాయ్. అవును, ఇది పంచారిస్టే. ఏంటి పంచారిస్టే? పంచారిస్ట్కి పీటర్ స్కాచ్కి తేడా మీ నాలుగులకేం తెలుస్తుందిరా? నేను టెస్ట్ చేసి చెప్తాను. ఇదేంటి పంచారిస్ట్ లాగా తీసిగా పుల్లపుల్లగా ఉంది? మందులో కొత్త బ్రాండ్ వచ్చిందా? పాత బ్రాండే పంచారిష్ట. కడుపు కొంచెం మందంగా ఉంటే తాగుతున్నావు. ఏం తప్ప? ఏమండే తాకూడదా? ఎక్కడ దొరికావా నువ్వు? నన్నే అనుమానిస్తావా? అనవసరంగా శంకర్ బాబుని అనుమానించావు కదరా దరిద్రుడా. అసలు నేను చెప్తా కొట్టాలి. కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అదండ్రా స్టూపిడ్. నిద్ర అంతా పాడు చేశాడు. వేస్ట్ ఫెలో. అన్నా, పడుకున్న ముసలి సింహాలని నిద్రలేపావు. ఇంకా వాళ్ళు పడుకోరు, నన్ను పడుకోనేవారు. వాళ్ళు చాకరీ చేయలేక నేను సావాలి. అసలు నువ్వు చూపిస్తానన్న సీన్ ఇదేనా? రీల్ మారిపోయిందిరా. పద పోదాం. పద పోదాం కాదు, పోదాం. ఫో నీ ఫో తగలయ్య. పద పోదాం. డాబరో శంకరు, 2 ఫీకి పంపండి, తోలు తీరుద్ది. మారింది రీల్ కాదు, గళాసులు. గెలిచిన ఆనందంలో నువ్వున్నావు, ఓడిన బాధలో నేనున్నాను. రేపు కలెక్టర్ వస్తాడు కదా డబ్బు సంచలుచ్చుకుని, అప్పుడేస్తా నీకు శుభం కార్డ్. ఈ చంపేస్తానా? ఏ ఎందుకురా, వీడి మీద తీద్దాం ఒక ఆర్ట్ ఫిలిం. ఏమైంది? ఏంటిది? గుద్దుకున్నారు, పడిపోయారు. మరి అలా చూస్తావేంటి? లేపు. లేపా. అరే అరే అరే, అదేమన్నా పూరి పిండి అనుకున్నావురా? ఓ పిసిగెత్తనావు. ఎవరమ్మా నువ్వు? ఇంత అర్ధరాత్రి వేళ? నేను కాల్ సెంటర్ లో పనిచేస్తానండి. కొంతమంది నా వెంట పడితే ఏం చేయాలో తెలియక ఇలా వచ్చేసాను. మంచినీళ్ళు తాగుతారా? వద్దండి, ఇప్పుడే మందేశాను. మందా? అదే హోమియోపతి మందేశాను. ఈ రాత్రికి
నాకు నా శీలానికి రక్షణ కల్పించండి. ఏం పర్లేదు, ఈ రాత్రి నా రూమ్ లో పడుకో, పొద్దున్నే తెలిపోవచ్చు. నోర్మోయ్ అమ్మా, ఈ పూటకు నువ్వు వెళ్ళి ఆ పెద్దవాళ్ళతో పడుకో అమ్మా. నీ శీలానికి రక్షణ ఉంటుంది. శంకర్, డాబర్, మన వాళ్ళందరికీ గుర్కా ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్. ఈ రాత్రికి నా రూమ్ లోనే ఉంటుంది. కరెక్ట్. నీ రూమ్ అయితేనే సేఫ్. థ్యాంక్ యూ. వెళ్ళమ్మా, కుక్కలా కాపలా కాస్తాడు. అలాగేనండి. పాలు చాలా వేడిగా ఉన్నాయి. పాలు నేను వేడిగానే ఉంటాం. తాగు డియర్. కొంచెం మీరు తాగి నాకు ఇవ్వండి. ఏంటిది, ఏదో కొంచెం తేడాగా ఉంది. పట్టుకో పట్టుకో పట్టుకో. పని అయింది. గాబర్ గాబర్ అయిపోయి. నువ్వేంటి ఇక్కడ? ఆ అమ్మాయి ఏంటి అక్కడ? ఏంటిది అలా ఇడుతుంది? ఏంటది ఏడుతుందా? ఆ, ఏం చేసావా పసి కొన్ని? అది పసికోన కాదు, కసికోన. అయినా నేను ఇంకా ఏం స్టార్ట్ చేయిందా? ఎందుకు ఎడుతుంది అది? ఏం చేయలేదా? నాకున్నది ఒకే కానీ నువ్వు దోచుకోలేదు. ఒకటి కాకపోతే 100 ఉంటాయా? తొక్కలో పోతే పోద్ది. ఏంటి ఇప్పుడు? చూసావన్నయ్య, అయ్యో అమ్మమ్మ, ఏడోకమ్మా, ఊరుకో. చచ్చిపోతానన్నయ్య. అమ్మమ్మ, అంత హత్య చేసుకోకమ్మా ప్లీజ్. మానం పోయిన తర్వాత ప్రాణం ఎందుకు? నేను చచ్చిపోతాను. బా, డాబర్ చచ్చిపోతానంటది, వీళ్ళు ఆపు. ఏంటి ఆపేది? ఇప్పటికే 100 పేలు చేతలు పడేసా, ఒక్కతి చావలా. అయినా చస్తే మాత్రం నాకేంటి? నేనే పాడు చేశానంటానికి సాక్ష్యాలేంటి? సాక్ష్యాలకి అంత ఇంపార్టెన్స్ ఉందా? అది లేకే కదా నువ్వు శంకరావు కాదని తెలిసినా సరే ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. నా దగ్గర సాక్ష్యమే ఉన్నట్టయితే ఏనాడు నిన్ను పోలీసులకు అప్పచెప్పుండేవాడిని. అందుకునేనా ఇది నాకిచ్చేళ్ళింది ఏంటి సాక్ష్యం? చూడు. ఇదంతా నేనే చేశానా? లేకపోతే ఇందులో ఎందుకు వస్తాయి? చూస్తుంటే ఇది కొంచెం అలాగే ఉంది కానీ బాడీకి ఏమాత్రం ఇది పోలీసు కప్ చెప్తాను, వాళ్ళు నిన్ను. శంకర్, డాబర్ ఏడిడు? ఏయ్ డాబర్, శంకర్, వాట్ ఈస్ దిస్? నాకు పోలీసులన్నా పెళ్ళాలన్నా సత్యంత భయం. ఇక నుంచి నువ్వే శంకర్వి. నేనేం చెయ్యాలి? అన్ని మూసు కూర్చోవాలి, లేకపోతే ఈ ఆర్ట్ ఫిలిం అవార్డ్స్ కి పంపిస్తా. ఎప్పటి వరకు నాకు ఈ మూత ప్రోగ్రాం? కలెక్టర్ క్యాష్ ఇచ్చేంత వరకు. మలే ఏమైపోయాడు వీడు? రే మలే. నీ మళ్ళీ కింద స్కార్పియోలో ఉన్నాడు. వాడితో పాటు వస్తావా? వాడిని వెతుక్కుంటూ వస్తావా? హాయ్. శంకర్, 3 years వెయిట్ చేశా. ఇంకా నా వల్ల కాదు. దిస్ టైమ్ యూ డోంట్ హ్యావ్ చాయిస్. మనీ. నీ ఓల్డ్ ఏజ్ హోమ్లో నీ మనుషులకి షేవ్ చేసేది నా వాళ్లే. చూసావుగా కత్తులు ఎక్కడున్నాయో? నేను చిన్న సిగ్నల్ ఇస్తే చాలు, ఒక్కడు కూడా పిగలాడు. ఇవనా? ఆగు, చెప్పు నీకేం కావాలి? ఫస్ట్ టైం శంకర్ నోట్లోంచి నీకేం కావాలని వచ్చింది. నీలో చాలా మార్పు వచ్చింది. గుడ్. సరే, నాకు కావాల్సింది చెప్తా. 1, మీ ఊరి వాళ్ళ 10 మంది వేలిబుద్ధులు. 2, లాయర్ దగ్గర కేసు వాపస్ తీసుకోవాలి. 3, నేనిచ్చే 25 crores తీసుకొని ఈ కంట్రీ వదిలేసి వెళ్ళిపోవాలి. 25 crores? 25 కోట్ల? ఎస్. ఇవి 15 crores తీసుకో. మిగతా 10 crores పేపర్స్ ఇచ్చి తీసుకెళ్ళు. రే మళ్ళీ తెచ్చేరా బాక్స్. కార్పొరేట్ డబ్బులు తీసుకున్నాడు, ఏం చెప్పినా చేస్తాడు, ఏం చూపించినా చూస్తాడు అనుకుంటున్నావేమో.
ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా. కాదని బలవంతం చేస్తే కోస్తా. ఏ స్వీట్ వార్నింగ్. బాయ్. ఈ క్యాష్ అంతా నీ ఒక్కడికేనా? ఈ పెద్దోళ్ళు కొంత ఇస్తాను, కొంత నువ్వు ఉంచుకో. ఓకే. మిగతా దాంతో నేను సుబ్బలక్ష్మి. ఓహో. ఏంటి శంకర్ గారు ఆ సూట్ కేసు? క్యాష్ ఎంత? 15 లక్షలా? కోట్లు. కోట్ల? ఎవరిచ్చారు సార్? ఎవరైనా ఊరిని ఎత్తారేంటి? ఇప్పుడు 10 మందితో పడాలి మేము. వెళ్ళి ఆ శంకర్ ఊరోళ్ళు పిలువు. శంకర్ అంటే మీరే కదా సార్. అంత ఓవర్ యాక్షన్ ఎందుకు సార్? ఇక్కడ ఎవరు లేరు, నిజాలు మాట్లాడుకోవచ్చు. ఎందుకులేండి సార్, సాటి నుంచి నాలాంటి ఏదో ఎవడన్నా విన్నాడంటే ఆడి జీవితం కూడా సంకనాగిపోద్ది నా అలాగా. ఏం పర్లా, వెళ్ళి ఆ 10 మందిని పిలువు. వీళ్ళంటే ఇలా ముస్తాబే వస్తున్నారు. ఏంటి శంకర్ బాబు, నువ్వు ఇంకా రెడీ కాలేదా? టైం అవుతుంది, మనమంతా క్లబ్కి వెళ్ళాలి కదా. ఏ, ఈ వయసులో మీకు క్లబ్ ఏంటి? అయ్యో, క్లబ్ అంటే లయన్స్ క్లబ్. ఈ రోజు నీకు సన్మానం కదా. సన్మానాలు అవి నేను చేయించుకోను, నాకు ఇష్టం లేదు. అలా అనకు శంకరబాబు. సన్మానం కోసం కాకపోయినా వాళ్ళు ఇచ్చే 4 లక్షల కోసమైనా నువ్వు రావాలి. 4 లక్షల? కోట్లు కొట్టేసావు కదరా, లక్షల కోసం కక్కుర్తెందుకు? కోట్లు ఉన్నాయి కదా అని లక్షల్ని నెగ్లెక్ట్ చేయకూడదురా. ఏం మనసులో కూడా అనుకోకూడదా సార్? కూడదు. అలాగే టైం అవుతుంది, సార్ని రెడీ చేసుకో. అదండి. ఓ పదండి పదండి. ఏమైంది శంకర్ బాబు? అంతా నిలబడిపోయారు కదా, ఇంటికి వెళ్ళిపోవడానికి. షో అయిపోయినట్టుంది. ఇక్కడంతా నీ కోసమే ఎదురు చూస్తున్నారు కదా, నువ్వు వచ్చావని లేచా. నా కోసం ఎదురు చూస్తున్నా. ఇప్పుడు నువ్వు శంకర్. ఈ శంకర్ గారు ఒకడు నన్ను తగులుకున్నాడు. అందరికీ నమస్కారం. మనమందరం ఇక్కడ మీట్ అవ్వడానికి కారణం ఒక వ్యక్తి, పేరు శంకర్. అతను మొన్నటిదాకా సమాధానాల కోసం వెతుకుతున్న ప్రశ్న, ఇప్పుడు ఎన్నో ప్రశ్నలకి అతనే సమాధానం. ఎవరి శంకర్? ఆయన గురించి తెలియని వారి కోసం ఈ ఏవి. రాయలసీమలోని ఓ మారుమూల గ్రామం నీరూరు. పేరులోనే నీరుంది, ఊర్లో మాత్రం లేదు. రేపు బావుంటుందని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కరువు ప్రాంతం. ఇక్కడ ఓ సన్నకారు రైతు కుటుంబంలో పుట్టిన సామాన్యుడు కొణిదల శివశంకర వరప్రసాద్. నా పేరు వీర్రెడ్డి. నీరూరు మా ఊరు కాదు. నేను ఆ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఆ ఊరు పంచాయతీలో మొట్టమొదటిసారిగా శంకర్ గారిని చూశాను. సరే, భూములు అమ్ముకోకూడదు అనేది మీ ఊరు కట్టుబాటే. కట్టంగా ఇచ్చిన పొలాలు కూడా అమ్ముకోకూడదు అంటున్నారే మా పిల్లలు. మీ ఊరు కల్లుడు కావడం మేము చేసిన తప్ప ఏంది? ఇప్పటికే ఆ కార్పొరేట్ కంపెనీ వాడు ఈ చుట్టుపక్కల ఉన్న 200 గ్రామాల్లో పొలాలన్నీ తీసేసుకున్నాడు. అందుకే ఈ ఊళ్ళో ఒక గుప్పెడ మట్టి కూడా వాళ్ళకి పోవడానికి వీలేదు. నీకు డబ్బే అవసరం అనుకుంటే ఇంకో రైతు కమ్మప్పా, వ్యవసాయం బతుకుద్ది. అంతేకాని ఆ కార్పొరేట్ కంపెనీ వాడికి వద్దప్పా, చచ్చిపోద్ది. రైతు బియ్యం లేక చేస్తా ఉంటే భూములు ఎడుకుంటాడయ్యా స్వామి. అయినా పనికిరాని భూమి ఎవడుకుంటే ఏంది? మాకు కావాల్సింది డబ్బు. అది కాదప్పా. నానా చూడండి, చెల్లని నోట్లుంటాయి కానీ చెల్లని భూములుండవు. ఇప్పుడు అవసరానికి అమ్ముకుంటారు. రేపు ఇదే నేల మీ కళ్ళ ముందు కోట్లు పలుకుతుంటే అయ్యో అనవసరంగా అమ్మేసుకున్నామని బాధపడతారు. భూమిని మించిన భీమా లేదు. ఆ దస్తావేజులు చాలు మీరు మీ కుటుంబం గుండె మీద చేయి వేసుకుని ధైర్యంగా బతకడానికి. నిజమే, సాగుంటే నువ్వు చెప్పినట్టే చెయ్యొచ్చు, కానీ ఏది ఇక్కడ నీళ్ళేవే. సాగులేదని భూమిని అమ్ముకుంటే సాకలేదని అమ్మని అమ్ముకున్నట్టే. అందరూ వ్యవసాయం చేయలేక చచ్చిపోతూ ఉంటే మీ ఊర్లో ఏంటయ్యా వ్యవసాయం వ్యవసాయం అని పడిచేస్తున్నారు? అవసరమా? వ్యవసాయం వ్యాపారం కాదు, బాధ్యత. రాజు పాలించడం, రైతు పండించడం బాధ్యతని మన వేదాల్లోనే ఉంది. అయినా ఇక్కడ నీళ్ళేవని ఎవరన్నారు? నేను హైడ్రాలజీ చదివాను. ఈ నేల కింద జలుంది. అది ఎట్టించి ఎటుతుందో తెలుసుకోగలిగితే ఈ జిల్లాలో ఉన్న చేలన్నిటికీ ఇక్కడి నుంచే నీళ్ళు అందివచ్చు. 6 నెలల సంది ఇదే కదా చెప్తుంటా. ఆశలు కూడా పడలేక అలిసిపోతున్నావప్పా. పోనీ నా మాట వింటారా? నేను ప్రొఫెసర్ని. శంకర్తో పాటు వచ్చిన వీళ్ళిద్దరూ కూడా నా స్టూడెంట్సే. ఇది మీ ఊరి శాటిలైట్ పిక్చర్. ఇదంతా ఈ భూమి అడుగు భాగం. ఇక్కడ తెల్లగా ఉంది చూసారా, వాగు, గొప్ప జలనిధి. అందుకే ఈ ఊరు నీరూరైంది. ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళకు అవసరమైంది. నిజానికి వాళ్ళకు కావాల్సింది మీ పొలాలు కాదు, ఈ భూమి కిందున్న జలాలు. సరే, ఆ వాగు ఎటెళ్తుంది, ఎంత లోతుంది, పైకి రావడానికి ఎంత ఈలుంది, ఇవన్నీ తెలిసేదాకా కంపెనీ వాళ్ళు ఉంటారా? వాళ్ళు వేరే ఊరు ఎత్తుకుంటే పోతే మా గతి ఏంది అంట, కాదు ఏంది అంట. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఆ వాటర్ సోర్స్ గురించి తప్పకుండా తెలుసుకుంటాను. సరే, మీ బాధ ఏదో మీరు పడండి. అంతవరకు మా పిల్లల్ని ఏడనే వాళ్ళ పుట్టింట్లో ఇడిచి వెళ్తాం. మీరు నీరు చూపించాక అప్పుడు వచ్చి తీసుకెళ్తాంలే. రండయ్యా రండి. తొందరపడకండి. అప్పేదో నీరు మీరు పథకం పెడతానంటున్నాడుగా, అప్పుడు వద్దుగానులే. మీకేం కాదమ్మా, నన్ను నమ్మండి.
సాయి నువ్వు కొంచెం రైట్కి రా. అన్నయ్య ఆ. పాలు అక్కడ పెట్టు. కార్పొరేట్ సెక్టార్. అన్నయ్య ఉమ్. కార్పొరేట్ వాళ్ళు అంటారు, అసలు ఎవరు వాళ్ళు? ఆ, మన సంపదని చిల్లర డబ్బులకు దోచేసి డాలర్స్లో తిరిగి మనకే అమ్మేవాళ్ళు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు, ఇప్పుడు ఈ కార్పొరేట్ వాళ్ళు. ఓ అమ్మా హరిత, అన్నయ్య ఇట్రా. ఏంటన్నయ్య? ఇది ఒకసారి విను. నీళ్ళు. ఆ, అమ్మా ఇక్కడికి రా, నీళ్ళు. రండి రండి రండి. విను. ఆ చైన్ ఎవరిది? మన భూపతనాయుడిది. ఆ చైను కమరుద్దీన్ శంకర్ బాబు. అది నర్సిరెడ్డిది. అదెవరిది? అది మందే అప్ప. శంకర్ బాబు. ఏం జరుగుతుంది ఇక్కడ? గేట్ చేయండి. ఎవరు మీరంతా? ఆ మాట అడగాల్సింది మేము. ఎవరు మీరంతా? మా భూములో మీ పనేంటి? కంపెనీ నుంచి మీకు ఏమైనా డబ్బులు రావాలా? రిజిస్ట్రేషన్ అప్పుడే బ్యాలెన్స్ క్లియర్ చేశారే, 3 నెలల తర్వాత వచ్చి మామంటారేంటి? డబ్బులేంటి, రిజిస్ట్రేషన్స్ ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? మా భూములు మేము ఎవరికి అమ్మలేదు. జస్ట్ మినిట్ రాంబాబు, ఈ పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసుకురా. Anyway, make sure the water is in large quantity. అమ్మకుండానే వేరు ముద్రలు వేశారా? ఇవిగో రిజిస్ట్రేషన్ జిరాక్స్ కాపీస్. శంకర్ బాబు, శంకర్ బాబు. మీ ప్రొఫెసర్ స్నేహితులు కూడా మనల్ని మోసం చేశారు. వాళ్ళు వాళ్ళ మనుషులే. ఏంటిది శంకర్ బాబు? మనం ఇంకెవరిని నమ్మాలి? వీళ్ళెవరూ కాపురాలకు పుట్టలేదు, కార్పొరేట్ కంపెనీలకు పుట్టారు. ఎవరైనా అన్నం ముద్దలు తిని బతుకుతారు, వీళ్ళు శవాల వేలు ముద్దలు తిని బతుకుతున్నారు. వదిలిపెట్టాం. ఇంతమంది ప్రాణాలు తీసిన వీళ్ళెవరిని వదిలిపెట్టరు. దీనికోసం ఎంత దూరాన్ని వెళ్తాను.
ఏంటండి ఇది? మేము రౌడీలం కాదండి, రైతులం. మా ప్రాబ్లంని కలెక్టర్ గారికి చెప్పుకోనివ్వండి. సార్ 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 ఒక్క నిమిషం ప్లీజ్, మా కోసం. ఒకళ్ళు రండి. వదలండి సార్, మేమంతా నీరు రైతులం. ఆ మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు వచ్చి మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నాం. ఇది లంచ్ అవర్ అని తెలీదా? ఈ లంచ్ అవర్లు మనకిచ్చిందే రైతులు సార్. అందులో ఒక్క నిమిషం వాళ్ళ కోసం ఇవ్వలేరా? ఓకే మీ ప్రాబ్లమ్స్ అన్ని ఓ పేపర్ మీద రాసి అందరి సిగ్నేచర్స్ తీసుకుని ఆఫీసులు ఇచ్చేయండి. నేను వచ్చి చూస్తాను. సార్ అవుతారు నీకు ఒక ఊరి వాళ్ళం సార్. ఇప్పుడు హైదరాబాద్ లోనో వైజాగ్ లోనో మంచి లైఫ్ ఉందని వెళ్ళిపోతావు కదా. మార్చుకుంటే మారిపోయే ఊరు, దానికోసం లైఫ్ ఏదో పాటు చేసుకుంటావు పో. సార్ మనం అమ్మ దగ్గర ఉండకపోవచ్చు, కానీ అమ్మ కడుపుని మించిన అడ్రస్ ప్రూఫ్ మరొకటి లేదు. ఊరు కూడా అంతే సార్, తల్లి గర్భం మారదు. ఇప్పుడు ఏం కావాలి? మా ఊరు మాకు కావాలి, మా చెవులు మాకు కావాలి. ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు మనుషులు చంపి మరీ వేలు ముద్రలు తీసుకున్నారు. వాళ్ళేం చంపారంటే సాక్ష్యం ఏంటి? మా నాన్న శవం. మా నాన్న SSLC చదివాడు సార్, దానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఇవి. వేలు ముద్ర వేయాల్సిన అవసరం ఆయనకేంటి? ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి సార్? చూడు, నిన్ను ఆ కార్పొరేట్ అగ్రవాల్ దగ్గరికి తీసుకెళ్తాను, చెక్కిస్తారు, సెటిల్ అయిపో. అన్నం తినేవాడు ఎవడో ఇలా మాట్లాడ్డు. గడ్డి తినాలన్న రైతు కావాలి సార్. చంపేస్తా. చెల్లిలా తోడ పుట్టిందా నీలాగే ఊరికి పుట్టిందా? నాలికి నరం లేకపోయినా మాటకు సంస్కారం ఉండాలి, నేర్చుకో. కాకి కాలనే పట్టుకుంటావా? నీలాంటి రైతుల్ని రెచ్చగొట్టడం, పుచ్చగించడం రెండు తెరికే. సార్ ఏంట్రా అది? అవి అవి మా నాన్న ఒరిజినల్ సర్టిఫికెట్స్ రా. మనిషిని చంపేశారు, చదువులు కూడా చంపేస్తారా? పాపరా. అందుకే ఈ రోజుల్లో జిరాక్స్ బతుకులు బతకాలి. ఒరిజినల్ గా ఉంటే ఇలాగే కాలిపోతాం. పోలీసు వాళ్ళ కుక్కలకు కూడా మేము విలువిస్తావురా, కానీ నువ్వు ఆ కార్పొరేట్ కంపెనీల కాపల కుక్కవి. ఆ యూనిఫామ్ తీసేసి వెళ్ళి వాళ్ళ యూరియస్ క్లీన్ చేసి. నా బిడ్డకేం కాదు కదా? ఏం కాదమ్మా. మట్టి తడవటం మానకూడదు. నీళ్లతోనూ కన్నీళ్లతోనూ మట్టి మాత్రం తడవాలి. మన భూమి, మన ఊరు, మన నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు. వీడు నన్ను చంపేసినా సరే అక్కడ విత్తు మొలవాలి, రైతు బతకాలి, బతకాలి, రైతు బతకాలి. చూడండి, ఆ ఎదలకు ఏడుపు వినపడదు. అది వినిపించడానికి మీడియా ఉంది. అదంటే చిన్న ఛానల్, ఎవరికి తెలియదు. పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద న్యూస్ పేపర్లు ఉన్నాయి. నెంబర్లు ఇస్తాను, వాళ్ళ కాంటాక్ట్లోకి వెళ్ళండి. లేదంటే శంకర్ని చంపేస్తాను. దినప్రభా. నమస్కారం అండి, నేను నీరూరు రైతులు మాట్లాడుతున్నాము. చెప్పండి, ఏమైనా జరిగిందా? మా శంకరాన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారండి. ఈ రోజుల్లో మాక్సిమం అరెస్టులన్నీ అన్యాయంగానే జరుగుతున్నాయి. ఏదన్నా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటే చెప్పండి. ఇంట్రెస్టింగ్ అంటే ఏంటండి? జనానికి కావాల్సినవి. రైతు సమస్యలు జనానికి అక్కర్లేదా అండి? ఎవరికి కావాలయ్యా? సమస్య కూడా స్పైసీగా ఉండాలి. మంత్రి గారింటి మీద రాళ్ళేయండి, గంటకోసారి టెలికాస్ట్ అవుద్ది. రైతులందరూ కలిసి రైలు తగలబెట్టండి, 10 నిమిషాలకు ఒకసారి టెలికాస్ట్ అవుద్ది. రైతులకు అలాంటివి రావే. మీకు ఏదొచ్చో అది చెయ్యండి అయ్యా. అయ్యా, లాకప్లో శంకర్ని ఏ క్షణంలో అయినా చంపేయచ్చు. అదే కానీ జరిగితే ఫస్ట్ మాకే చెప్పండి, మీకు ఏ రేంజ్లో పబ్లిసిటీ ఇస్తామో చూడండి. మనం భూముల్ని కాపాడుకోవాలి, శంకర్ బాబుని కాపాడుకోవాలి. అది జరగాలంటే మన ఊరికి జరిగిన అన్యాయం దేశమంతా తెలియాలి. అన్ని టీవీల్ని, పత్రికల వాళ్ళని మన ఊరికి రప్పించాలి. భూమిని నమ్మిన వాడి ఏడుపు భూమంతా వినపడాలి. అది జరగాలంటే మనం అనుకున్నదే చేయాలి. వాళ్ళ దృష్టిలో రైతు చేతకాని వాడే కావచ్చు, కానీ చేవ తెచ్చిన వాడు మాత్రం కాదు. ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం మాస్ సూసైడ్, ఆత్మహత్యలు.
నా పేరు రాజు, డిటీవీ రిపోర్టర్ని. ఆ సంఘటన రికార్డ్ చేసింది నేనే. ఆ రాత్రి వాళ్ళు వచ్చి బాటిల్ కంపెనీ ఏరియాకి నాకు తీసుకెళ్లారు. ఏమండి వద్దండి, ఇది కరెక్ట్ కాదండి. మీకు అన్నం పెడతా, నా మాట వినండి. మా మతంలో ప్రాణం తీయటం, ప్రాణాలు తీసుకోవటం రెండు పాపమే, కానీ తప్పదు. మా ఊరి గురించి చావు తప్ప ఏదీ చెప్పదు. ఈ నీళ్లలో మా నెత్తురు కలుపుతున్నాం. ఫ్యాక్టరీనే మొదలైతే మీరు తాగేది రంగు నీళ్లు కాదు, మా రక్తపు నీళ్లు. మా శంకరాన్ని విడిపించండి, మా భూముల్ని మాకిప్పించండి. మా కన్నీళ్లను కూల్ డ్రింక్ లాగా మే ఫ్యాక్టరీని ఆపించండి. ఇది మా చివరి కోరిక. కోత కోసి రైతుకు సహాయం చేసి కొడవలి పీక కోసి సహాయం చేస్తుంది. చరిత్రలో మరో బ్లాక్ డే. అసెంబ్లీ పార్లమెంట్ మౌనం పాటించాయి. తీర్పు వెలువడే వరకు నీరూరులో కోలా ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. జరిగిన పరిణామాల మీద నివేదిక తయారు చేసే బాధ్యత కృష్ణమూర్తి కమిటీకి అప్పగించింది. శంకర్ని విడుదల చేసింది. చనిపోయిన గ్రామస్తులు 6గురికి ప్రభుత్వం ప్రకటించిన 25 లక్షల ఎక్స్గ్రేషియాని గ్రామస్తులు తిరస్కరించారు. ఆ ఊరంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంది. కేసు తేలే వరకు మగవాళ్ళెవ్వరూ ఆ ఊరిలో ఉండకూడదని. నీరూరు తరపున కోర్టులో పోరాడే బాధ్యతని శ్రీ శంకర్ గారికి అప్పచెప్పింది. కేసు నడిపించడానికి కావలసిన ఆర్థిక వనరులు శంకర్కి సమకూర్చడానికి రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి కూలి పనులకు మగాళ్లంతా వెళ్లిపోతూనే ఉంటూ హైకోర్టులో పోరాడుతున్నాడు. ఇది జరిగి 3 ఏళ్లైంది. లక్షల కోట్ల నల్ల డబ్బున్న ఒక మల్టీనేషనల్ కంపెనీతో వేల రూపాయలు చూడని రైతు పోరాటం ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆ నీరూరు యువకులు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో చూద్దాం. శంకరన్న, బాగున్నావా? నేను రహీంని. చెన్నై రైల్వే స్టేషన్లో కంపార్ట్మెంట్లు క్లీన్ చేస్తున్నానన్నా. తొందరగా కేసు గెలిపించన్నా. మన ఊరొచ్చి వ్యవసాయం చేయాలని చాలా ఆశగా ఉందన్నా. శంకరన్న బాగున్నావా? నేను ఇక్కడే వైన్ షాప్ లో పనిచేస్తున్నా, ముంబై. ఇక్కడ అస్సలు మర్యాద లేదన్నా, కుక్కలా చూస్తున్నారు. నా వదిలే అన్న, మనమే గెలుస్తాం కదా. అందరిని అడిగానని చెప్పన్నా. మా అమ్మకి అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుండన్నా. నువ్వు మాట్లాడితే తనకు ధైర్యంగా ఉంటుంది. అన్న, నేను గోవిందప్ప కొడుకుని. ఇక్కడ డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నా. మట్టి తీసుకుని చేతులతో కుళ్ళి కడుగుతుంటే ఏడుపు వస్తుందన్న. ఊరొచ్చేయాలని ఉంది. తొందరగా కేసు గెలిపించన్నా. ఇది 4 లక్షల రూపాయల చెక్. ఇవి కేవలం డబ్బులు కావు. ఇలా ఎక్కడెక్కడో బ్రతుకుతున్న వాళ్ళందరూ కలిసి సంపాదించిన కన్నీళ్లు, వాళ్ళు పంపిన ఆశలు మా క్లబ్ ద్వారా కలెక్ట్ చేసి ఇప్పుడు శ్రీ శంకర్ గారికి అందజేస్తున్నాం. ఒక మాట, ఒక ఊళ్ళో మగాళ్ళందరూ అమ్మా నాన్నల్ని, భార్యా బిడ్డల్ని, అక్కా చెల్లెల్ని అందరినీ వదిలేసి ఎక్కడో బతుకుతున్నారంటే శంకర్ ఉన్నాడన్న ధైర్యం, ఆ మనిషి మీద వాళ్లకున్న నమ్మకం. మిస్టర్ శంకర్, ప్లీజ్. ఆ కాగితాలు మీకు ఎప్పటికీ రావని చెప్పమనమ్మా అన్న. మీ డబ్బు మీరు తీసుకోండి. హలో సార్. ఎక్కడికన్నా? పోలీస్ స్టేషన్కి. ఎందుకు? లొంగిపోతాన్రా. చాలా తప్పు చేశాను. ఆ శంకర్ గురించి తెలిసాక నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. హలో, ఏమైంది? ఓల్డేజ్ హోమ్లోకి రౌడీలు వచ్చి ముసలోళ్ళందరినీ కొడతారటన్నా. తిప్పరా ఆటోని. వేరే ముద్ర వేయలేదని ముసలోళ్ళమని కూడా చూడకుండా ఎలా కొట్టారో చూడు బాబు. అంబులెన్స్ ఫోన్ చేశారా? మళ్ళీ అంబులెన్స్ ఫోన్ చేయి. రండి బాబాయ్.
మళ్ళీ అంబులెన్స్ ఎక్కించరా, ఎక్కించు. ఎవడడ్డు వస్తాడో చూస్తా. రండ్రా. రండి, రండి, రండి. అన్నా మనకెందుకన్నా ఈ గొడవలు? రాన్న పదం. సీనన్న శంకర్, శంకర్, ఈ క్షణం నుంచి నేనే శంకర్. కేసు తేలే వరకు ఆ శంకర్ని అక్కడే ఉండని. అతనిది రైట్ వే, నాది వన్ వే. కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను. ఒక్కొక్కళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి వరి కంకులకు ఎరువుగా వేస్తా. వాడే వాడే చెప్పు. నలుగురిని కొడితే హీరో అయిపోతావా? ఏంట్రా నీ పొగరు? ఏయ్, పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. రేయ్, కార్పొరేట్ బీర్లు తాగిన బాడీ నీది, కార్పొరేషన్ నీళ్లు తాగిన బాడీ నాది. పెట్టుకోకో. ఏంట్రా కొత్తగా కనిపిస్తున్నా? ఆఫ్టర్ గ్యాప్ బాస్ ఇస్ బ్యాక్. చూస్తారా? వెయిటింగ్. వస్తా నాగేశ్వరరావు. అలాగే అన్నా బుడబండ పుచ్చి, బుడబండ పుచ్చి, బుడబండ పుచ్చి, బుడబండ పుచ్చి, బుడబండ పుచ్చి. ఆపండి, పుచ్చి, ఆపండ్రా, బుడబండ పుచ్చి. ఆపండ్రా. తమ్ముడు ఎక్కడ రాజా? తమ్ముడు గురించి అడిగితే తలదించుకుంటావేంట్రా? తమ్ముని ఎవడో కొట్టాడంట అన్న. అప్పటి నుంచి రజనీకాంత్ సినిమాలో రమ్యకృష్ణ లెక్క గదిలో నుంచి బయటికి రావట్లేదన్న. ఎవడో వచ్చి మా తమ్ముడిని కొట్టిపోతుంటే మీరేం పీకుతున్నారా? మేమంతా బిర్యానీ తిన్నికే కోటి పోయినామన్న. ఇంత లోపల వాడు వచ్చి కొట్టెళ్ళిపోయాడు. ఎవడాడు? ఎవడాడు? హలో, బోరా బండ బుజ్జిని రాజా. బోరా బండబుజ్జా? బోరా బండ బుజ్జి కాదు, బోర బండ బుజ్జి. ఏం కావాలి? నా తమ్ముడిని కొట్టావంట. హలో హలో, ఏదో నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. హలో, కామెడీలో రాజా, సీరియస్ మ్యాటర్. నీ గర్ల్ ఫ్రెండ్ అందంగా ఉంది, అది ఇప్పుడు నా దగ్గర ఉంది. సార్ సార్ ప్లీజ్ తనేం చేయకండి సార్, మీకు దండం పెడతాను. చెప్పండి సార్, నేనేం చేయాలి? అయితే తొందరగా రా. అలాగే సార్, తప్పకుండా సార్. అన్న వచ్చిండు. ఎందుకు లచ్చి అంత టెన్షన్? నేను వచ్చేసేగా, గంటలో ఎంత చిక్కిపోయావు. దా వెళ్ళిపోదాం. రాజా, రొమాన్స్ లాపో, ఇది పార్కు కాదు, నా కొంప. సారు, అసలు జరిగింది ఏంటంటే, పంచాయతీలొద్దు రాజా, నా తమ్ముడని తెలియ కొట్టుంటావు. తెలిసే కొట్టాను. సరే, అయిందేదో అయింది, కాళ్ళు పట్టుకుని వెళ్ళిపో. అలాగే సార్, కాళ్ళు పట్టుకున్నా వస్తా. రండి. ఓయ్ రాజా, ఏంటి బుజ్జి? నేను చెప్పింది నీ కాళ్ళు నువ్వు పట్టుకుని ఎక్సర్సైజ్ చేయమని కాదు, నా తమ్ముడి కాళ్ళు పట్టుకుని ఎక్స్క్యూజ్ అడగమని. అదిగో నీకు కన్వీనియంట్ గా ఉంటుందని నా తమ్ముడు కాళ్ళు కూడా జాపు కూర్చున్నాడు. ఓ పని చేయి, ఏంటి? ఈసారి నువ్వు పట్టుకో, నాకు వేరే పని ఉంది. పదండి. రాజా, నీ కామెడీగా ఉన్నట్టుంది మ్యాటరు. అన్నా అని జోలికి వెళ్ళొద్దన్నా. ఏ ఆ శంకర్ కాదన్నా, కత్తిసీను. కత్తిసీనా? ఆడెవడు? 10 ఏళ్ల కింద చెంచలోడు జైలు ఉన్నప్పుడు చూసినానా, చాలా డేంజర్ గాడు. ఏమి రాజా, నీ పేరు శంకర్ కాదు కత్తిసీన్ అంటున్నాడు వీడు. ఏమిటి కొత్త న్యూసెన్స్? ఎవడ్రా కత్తిసీను? ఎవడో పోరం పొగ్గాడు పేరు చెప్పి శంకర్ని శంకర్ కాదంటారేట్రా? ఎవడ్రా కత్తిసీను? చొచ్చుగాడు. డాబార్, మీరున్నారు సార్, మీకేం తెలీదు. ఈడెవడో ఏదో వచ్చేసి మిమ్మల్ని కత్తిసీన్తో పోలుస్తాడేంటి? వాళ్ళు చెప్పింది కరెక్ట్, నేనే కత్తిసీను. ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదండి. ఇప్పుడు చెప్పానుగా. అయితే ఇప్పుడు చూడండి. రేయ్, కత్తిసీను గారు గొప్పోరే, శంకర్ బాబు గారు గొప్పోరే. ఓకేనండి, నేను ఎక్కువ కాలం బతకనండి.
మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా గ్యారంటీ. ఏ రూమ్ లో ఉన్నాడు బయట తీసుకొచ్చి ఏంది మీరు వెళ్ళి కాలు మొక్కిస్తున్నావు లేదా చెప్పు లేకుండా రూమ్ లో పోతా. వద్దురా పట్టిస్తా. రాజా పట్టుకో. ఎలా పట్టుకుంటాడు? ఆడిని కొట్టింది కత్తిసీర శంకర అనేది క్లారిటీ రావాలి కదా. ఒక్కలో క్లారిటీ నాకే రాలా, ఆడికేమవుతుంది? వస్తుంది రాజా, తప్పకుండా వస్తుంది. మెయిన్ రాజా ఒక్కసారి ఇలా రా. ఓకే. ఏంటి? అప్పుడు ఎలా కుట్టావో అలా కుట్టు. మళ్ళీ కొట్టనా? రాజా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు. కొట్టాల్సింది నన్ను కాదు, నా తమ్ముణ్ణి. తమ్ముడు రారా. ఒరే తొందర రారా బాబు, పాదయాత్ర చేస్తున్నాం. కొట్టండి. ఏ అలా అనలేక కనబడుతున్నా. ఏమైంది రాజా? అరే మొన్న ఏ చెత్త కొట్టిండు ఇప్పుడు ఏ చెత్త కొడుతుండు. ఏం తమాషాలు అవుతున్నాయా? తప్పించుకుందామని చూస్తున్నావా? ఇడిచిపెట్టాను బిడ్డ. ఏమిట్రా ఈ కన్ఫ్యూజన్? క్లారిటీ లేకుండా పోయింది. అప్పుడే చెయ్యి. ఈ చెయ్యి. ఏ చెంప. ఈ చెంప. కుట్టు రాజా. అన్నా ఈడే గాదినం కొట్టింది ఈడే నన్ను. క్లారిటీ వచ్చింది. కాళ్ళు పట్టుకో. ఇందాక పట్టుకున్నానుగా. అయ్యో ఇవి నీ కాళ్ళు రాజా, పట్టుకోమంది మా తమ్ముడు కాళ్ళు. వదిలేయ్, ఎవరితో కొన్ని కాలు పట్టుకుని కదా పంపించాయి. ఆడొకొని కొడితే 2 కిడ్నీలు బయట పడ్డాయి. మళ్ళీ లోపల పెట్టని కుదరలే. ఏమిటా నీ ఓవర్ యాక్షన్? అరే నడిసి అన్నా. వేసేరా. ఏం జరిగింది రాజా? అర్థం కాలేదు. నువ్వు వెళ్ళు, అర్థమవుతుంది. ఏ ఎక్స్ట్రా చేయమాకు. ఏమైంది వెళ్తే? వచ్చానయ్యా ఏంటి? ఎవడైనా కుడితే పళ్ళు రాలుతాయి, ఈయన కుడితే ఏంట్రా కళ్ళు రాలుతున్నాయి? అరే వెంకటు వేసేరా రాజాని. హలో హలో హలో. అందరికి ఒకేసారి వచ్చినారా ఫోన్లు? అన్నా వీళ్ళంతా పోతుర్రే. ఒరే మమ్మల్ని వదిలేసి అందరూ వెళ్ళిపోతారా? రాజా అందరూ వెళ్ళిపోయారు, నువ్వు వెళ్ళిపో. కాళ్ళు పట్టుకునే అవసరం లేదు. అమ్మాయి కూడా వెయిటింగ్ లో ఉంది. నేను వెళ్ళా, కాళ్ళు పట్టుకున్నాకే వెళ్తా. అక్కర్లేదని చెప్పాక రాజా, వెళ్ళిపో. నేను వెళ్ళను, కాళ్ళు పట్టుకున్నాకే వెళ్తా. ఏంటి రాజా దౌర్జన్యం? వెళ్ళ మీదకి వచ్చి వెళ్ళిపోండి రాజా. ఏమండి మా ఆడవాళ్ళు వచ్చే టైం అయిందండి, దయచేసి వెళ్ళిపోండి సార్. అబ్బో నీచ్, ఆయన వట్టమంటుంది ఆయన కాళ్ళు. అవునా? మరి మొక్కి చావచ్చు కదరా, మొక్కి చావచ్చు కదా. ఇక వెళ్ళిపోండి సార్. న్యాయానికి రోజులు లేవు సార్. మానవత్వం చచ్చిపోయింది సార్. రౌడీలకు రక్షణ లేకుండా పోయింది సార్. నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకి మనిషిగా మారా. ఇక వెళ్ళిపోండి సార్. ఇంకేం పట్టుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మీరు? అమ్మా లవ్ యూ రాజా. అబ్బో బైగన్, నువ్వు రూమ్ లోకి రారా. ఏంట్రా నీవి కూడా పట్టుకోవాలా? నిన్ను శంకర్ అంటున్నారు, కత్తిసీన్ అంటున్నారు. నేనేమని పిలవాలి? నీకు మాస్ ఇష్టమా క్లాస్ ఇష్టమా? మాస్. అయితే నీకు కత్తి సీనే కరెక్ట్. చల్. హలో బాబాయ్, నేను శంకర్ని. శంకర్ బాబు, పొద్దున నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఇచ్చిన లిస్ట్ ప్రకారం మొత్తం కూరగాయలు వచ్చేసాయి. నేను పాలు ఒకటి వస్తే సరిపోతుంది. అది కాదు బాబాయ్, నేను చెప్పేది విను. సార్ నాలాంటి వాడే ఓల్డేజ్ హోమ్ లో. సేను. సీను కాదు, నా పేరు శంకర్. నువ్వు సీను కాదని నాకు తెలుసు. నీకెలా తెలుసు? పోలీసులు మాట్లాడుకుంటుంటే విన్నాను. సీనుగాడు ఎక్కడున్నాడో తెలుసా? అయితే చెప్పు. ఫోన్ ముచ్చుకొచ్చాయే, వాడిని ఖతం చేయాలి. చెప్పను. నువ్వు అతన్ని చంపేస్తే నేను తను కాదు అని నిరూపించుకోవడం ఇంకా జరగదు. అయితే ఒక పని చేయి, నిన్ను ఇక్కడి నుంచి బయటకి పంపిస్తా. నా మనుషుల్ని తోస్తారు. వాళ్ళకి వాడిని అప్పచెప్పి నువ్వు వెళ్ళిపో. మేం వాడిని ఏం చెయ్యాలో అది చేస్తాం. టికెట్స్ చెప్పేశాను. నువ్వు సాయంత్రం రెడీగా ఉండు. మా పోలీస్ వెహికల్ వేసుకొచ్చేస్తాను. ఏంటి మల్లెపూల? అయిపోయిందా ఫోనా? పని చేసే వాళ్ళందరికీ ఫోన్లు మాట్లాడే పని అయిపోయింది. ఈ మధ్యన బాగా జీతాలు దొబ్బితేనే రానా ఇమిడే. నమస్కారం. ఆ, 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 ఆ. మేము నీరూరు రైతున్నాం. అయితే ఏందే? మీరు రాసే రిపోర్ట్ మీదనే మా బ్రతుకులు ఆధారపడి ఉన్నాయి. రాష్ట్రవయ్య రిపోర్ట్లా? ఓ పెన్ ఉంది కదా, సంతకాలు పెట్టేస్తాడనే ఊపుకుంటూ వచ్చేసారా? ఎలా నెలనే అయ్యా విసుక్కోకండి అయ్యా. ఆ విసుక్కాక
లోపలికి తీసుకెళ్ళా పౌడర్ రాసి బాగా అత్తర పోయమంట నీ గబ్బు బాబాయ్ నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. ఏం మాట్లాడతా మాట్లాడు కొంచెం చెప్పు. సార్ 30 కోట్లు లంచం తీసుకుని రిపోర్ట్లు మార్చి రాయడానికి ఇది చనిపోయిన 6 గతం కాదు, ఒక ఊరి భవిష్యత్తు. నిజం రాయండి. కోట్లేంది లంచమేంది నిజమేంది? లాకర్ నెంబర్ 708 హెచ్ఓఎఫ్సి బ్యాంక్లో డాలర్స్ 10 కోట్లు, ఓఎస్బి బ్యాంక్లో యూరోస్ 10 కోట్లు, డైమండ్స్ 10 కోట్లు, టోటల్గా 30 కోట్లు. ఇవిగో లాకర్ కీస్. ఎట్టొచ్చిన నీ కాడికి? రాత్రి నీ ఇంట్లోంచి తీసుకువెళ్ళా. ఏందే? లాకర్ తాళాలు కనిపించట్లేదండి. రాత్రి బొడ్లోనే పెట్టుకుని పడుకున్నాను. బొడ్లో ఎవడు చేయబెడుతున్నాడో కూడా తెలియట్లేదు నీకా? అది మీ చెయ్యి అనుకున్నానండి. ఇంకా నేనేడు పెడతాను చెయ్యా. తాళాలు తీసిన వాడికి ప్రాణాలు తీయటం ఓ లెక్క కాదు. ఏంది బెదిరిస్తున్నా? బెదిరించమంటావా? ఏం సార్ మీరు వాడింటికి వచ్చి జోకేస్తే నవ్వాలి కానీ భయపడతారేంటండి? నవ్వండి నవ్వండి. నాకు నవ్వు రాటల్లా. వాడు ఒక్కొక్క సెక్షన్ చెప్తా ఉంటే ఈడ కారిపోతుంది చెమట. హలో ఏం కృష్ణమూర్తి గారు, నువ్వేం భయపడద్దని చెప్తున్నాడా అగర్వాల్ గాడు? అబ్బి ఈ గబ్బు గురించి నీకు తెలవదు. అనవసరంగా అతనితో పెట్టుకోమాక. అయ్యి బాబాయ్ భయం వేస్తుంది. చూడు, వాడి కోసం ఒకడు బయట వెయిట్ చేస్తున్నాడు. ఆ విషయం వాడికి చెప్పు. నీ కోసం బయట ఎవడో తెచ్చాడంట చూడు. గో అండ్ చెక్. హలో సార్, ఐఎమ్ ఫ్రమ్ టోనియన్ గాయ్. ఇప్పుడే కదా ట్రిమ్మింగ్ చేసి వెళ్ళాడు. నో సార్, ఐఎమ్ ద పర్సన్. మరి ఇందాక వచ్చినవాడు? ఐ డోంట్ నో సార్. ఏందవి నీ గోల? నన్ను పట్టుకున్నావా? స్పీకర్ ఆన్ చేయి. అచేసే చెప్పుకో. రే అగర్వాల్, ఒకసారి నీ మేడ వెనకాల చూసుకో. మీరా రే కార్పొరేట్, మెడ మీద వేలు ముద్దలు వేయించిన వాడిని అదే మేడని కట్ చేయించటం పెద్ద పనేం కాదు. నిన్ను ఏమి పీకలేవు. మెడల మీద కత్తులు పెట్టించడం నీకే కాదు, నాకు తెలుసు. కృష్ణమూర్తి గారు, కీస్. గుడ్ బాయ్. ఇగో ఇగో అయ్యా ఇది తీసుకో. కృష్ణమూర్తి గారు భయపడకండి, నేనున్నాగా. పాసు బీకేవులే, నువ్వేడ పోయావా? ఆడిదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త అయ్యో. మణి, సిటీలో ఉన్న మొత్తం రౌడీల్ని పంపించి వాడిని పీస్ పీస్ కింద నరికి తీసుకురా. పంచారిష్ట మీకు బాగా పట్టొట్టిందండి. రోజు రోజుకి గ్లామర్ వచ్చేస్తున్నారు. నా పట్టు సరే, నీ చేతిలో పట్టేండి తగ్గింది. భుజాల దగ్గర బంతులు అరిగిపోయినాయండి, చేతులు పట్టు తప్పిపోయినాయండి. డాక్టర్కి చూపించుకోపోయావా? చూపించానండి. ఎక్స్రే తీసి ఆశ్చర్యంగా ఏం పని చేస్తుంటావని అడిగాడు సార్. కాళ్ళు ఒత్తుతుంటానని చెప్పాను సార్. అవి కాళ్ళ రాళ్ళ అని అడిగాడు సార్. ఏంట్రా, నా కాళ్ళని రాళ్ళు అన్నాడా? ఎవడ్రా వాడు? అయ్యో అపార్థం చేసుకోకండి సార్. రాళ్ళంటే స్ట్రాంగ్ లెగ్స్ అని అర్థం. ఇంకేమన్నాడు? ఆడు బొందాడే ఉంటాడు సార్. ఒక వారం రోజులు ఆ రాళ్ల జోలికి అదే ఆ కాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నాడు సార్. నాకు అది కుదరదు కదా సార్. నీ సిన్సియారిటీ నాకు నచ్చిందిరా. అబ్బబ్బబ్బా, ధర్మప్రభువులు. నిద్రపోయి 4 రోజులైంది. నేను ఇంకో డాక్టర్తో మాట్లాడతా, అతని ఇల్లు కలు. తమరు దయండి. మళ్ళీ అన్నా, నా ఫోన్ కనపట్లేదురా. ఏంటన్నా నువ్వు మాట్లాడేది? పోయినట్టుందిరా. పోయిందా? అందుకే చోర్ బజార్కి వెళ్దని చెప్పింది. ఆ ఫోన్ తప్పేసి ఇన్ఫర్మేషన్ అంతా తీసేసి దాన్ని వేరేవాడికి అమ్మేసి ఉంటారు. అయ్యి బాబోయ్, ఆ ఫోన్ లేదని తెలిస్తే డాబర్గా రెచ్చిపోతాడ్రా. రెచ్చిపోతాడు కాదురా, ఆల్రెడీ రెచ్చిపోయా. ఏంట్రా, రోజు మీరు పంచారిష్ట తాగుతూ ఉంటే మీ కాళ్ళు పడుతూ కామెడీ పెంచలేసి మిమ్మల్ని నవ్వించాలరా? అరే, మీరు పెడుతున్న హింసలకి బాడీ అంతా కకావికలం అయిపోయిందిరా. అలా కాదు డాబరు. కాళ్ళు నొక్కుతున్నాడు కామైపోయాడు, చేతులు నొక్కుతున్నాడు చేతగాని వాడైపోయాడు అనుకున్నారా? అదే చేవ, అదే సత్తా లోపల అలాగే ఉన్నాయిరా. అరే, ఇప్పుడే పోలీసుల్ని పిలిపించి మిమ్మల్ని లోపలేసి కుమ్మించేస్తానరా. ఫోన్ దొరికింది మళ్ళీ. దొరికిందా? ఎక్కడుందన్నా? బ్యాక్ ప్యాకెట్ లో ఉంది, చూసుకోలే. ఏరా, నిజంగా ఫోన్ పోయి ఉంటే మన పరిస్థితి ఏంటి? వాడి మీద జాలిపడి వదిలేమన్నావు, చూసావుగా వాడి విశ్వరూపం. డాబరో అయ్యా, ఏంటన్నావు? రా అన్నా. లేదు సార్, నేను సార్ అన్నానండి. మీకు సార్ వినపడలా, వినపడింది. అదేమో మీరు రా అనుకున్నారు. ఫోన్ పోయిందో లేదో కన్ఫర్మ్ అయ్యే వరకు ఆగచ్చు కదరా. అంటే
ఇంతకాలం కుక్కర్లో పప్పులా ఉడికి ఉడికి ఒక్కసారిగా పేలిపోయా అయినా ఫ్రస్ట్రేషన్ లో 1,00,000 అనుకుంటా సార్. ఫ్రెండ్షిప్ లో అవన్నీ పట్టించుకోకూడదు. మీరు కూర్చోండి. నచ్చావురా శభాష్. ఆదాలు ఇక్కడ పెట్టండి. తమరు పంచాయతీ సేవించండి. మళ్ళీ ఏవో వెహికల్ సౌండ్స్ వస్తాయి చూడు. ఏంట్రా ఏంటన్నా ఇంతమంది వచ్చాడు? కాబట్టి నువ్వు వెళ్ళి మన పెద్దోళ్ళు పడుకున్న రూమ్ డోర్స్ లాక్ చేసాయి. అలాగే సార్. ఏంటన్నా ఇది? చెప్తా. నేను ఫస్ట్ కాయిన్ వేసినప్పుడు మెయిన్ ఆపేసాయి. రెండో కాయిన్ వేసినప్పుడు లైట్స్ ఆన్ చేసి 1 సెకండ్ నుంచి మళ్ళీ ఆఫ్ చేసాయి. అలా ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు ఆన్ చేసి ఆఫ్ చేసాయి. లాస్ట్ లో కాయిన్స్ అన్ని ఒకేసారి పడేస్తా. అప్పుడు లైట్స్ అన్ని ఆన్ చేసి వదిలేసాయి. సరేనా? సరేనా. అమ్మా, ఇంతమంది వచ్చారంటే వీళ్ళలో ఎవడొకడు ఖచ్చితంగా వినేసేస్తాడు. స్వామి నువ్వు ఉన్నావు స్వామి. నువ్వు ఏంట్రా ఈ టైంలో కరెంట్ పోయింది? చీకట్లో మనోళ్ళని కొట్టేస్తారేమో చూసుకోండి. అందరూ డివైడ్ ఉందా? అక్కడ ఎవరైనా ఉన్నారా? నాకేం అర్థం కావట్లేదురా. ఈసారి కరెంట్ వస్తే నేను ఇంటికి వెళ్ళిపోతా. నేను పంపిస్తానుగా. ఇప్పుడు లైట్లు వస్తే చూడు. చెప్పానా ఇప్పుడు లైట్లు వస్తాయని? లైట్లో ఉండగానే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలి. సిటీలో ఉన్న సన్నాసులందరూ వచ్చారు. ఎవడో ఒకళ్ళు దూరి వాడిని నువ్వు చంపేసే స్వామి. ఏంద్రా ఈ గుట్టంతా? నువ్వు లేవు స్వామి, నువ్వు లేవు. ఇంకెంతమంది ఉన్నారా? మాట్లాడుకో, విన్నాడంటే మళ్ళీ వస్తాడు.
గేట్లని తాళాలు వేస్తున్నాయండి. రాయ్ మీకు సరిగ్గా 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ బాడీలన్నీ బళ్ళల్లో ఉండాలి, బళ్ళని ఏరియా బయట ఉండాలి. చాల్ పర్లేదుగా, నీకేం కాలేదుగా? ఏం కాలేదు. రేపు కోర్టులో మనమే గెలుస్తాం, అందుకే ఇదంతా చేశాడు వాడు. తప్పకండి శంకర్ బాబు గారు అలసిపోయారు, ఆయన పంచారిస్ట్లో పుచ్చుకుంటారు. మీరు వెళ్ళండి. పదండి పదండి వెళ్ళండి. పదండి. రైట్ డాబరో, దేవుడు ఉన్నాడ్రా, కాకపోతే మంచోళ్ళ పక్కన ఉంటాడు. ఇంత టెన్షన్ లో కూడా మీ ఫోకస్ నా మీద మిస్ అవ్వలేదు కదండి. మీ ఫోకస్ మార్చేవాడు ఎవడో ఒకటి రావాలి మహాప్రభు. హలో, రై సేఫా? అంతా సేఫ్ భాయ్. ప్రతి గంటకి వెహికల్ మారిపోండి. ఎవరి దగ్గర ఫోన్ ఉంచుకోవద్దు. హైదరాబాద్ చేరే వరకు జాగ్రత్త. వాడు దొరికాక నాకు టచ్ లోకి రండి. భాయ్ దేఖ్ లూంగా భాయ్. ఎప్పుడే బదుల్లో వివాదంలో ఉన్న ఈ భూములన్నీ నీరూరు గ్రామ రైతులకే చెందాలని 1 మ్యాన్ కమిషన్ కృష్ణమూర్తి కమిటీ నిర్ధారించింది. కానీ ఆ ఊరి చుట్టుపక్కల ఉన్న 2300 మంది గ్రాడ్యుయేట్స్ అక్కడ ఫ్యాక్టరీ కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్ జత చేసి రిప్రజెంటేషన్ కూడా పంపించారు. మిలాద్, సడన్ గా వీళ్ళు ఎక్కడి నుంచి ఊడిపడ్డారు? నీరూరు గ్రామానికి వీళ్ళకి సంబంధం ఏంటి? వాళ్ళు అక్కడ గ్రాడ్యుయేట్స్, వాళ్లే కదా భవిష్యత్తు. వాళ్ళని కాదని మనం ఏమీ చేయలేం. ఆ రిప్రజెంటేషన్ ఫేక్ అయి ఉండొచ్చు కదా. ఈ రిప్రజెంటేషన్ ఫేక్ అని మీకు అనిపిస్తే నిరూపించండి. మీకు 5 వర్కింగ్ డేస్ టైం ఇస్తున్నా. ఇంకా ఈ కేసుని ఎక్స్టెండ్ చేయలేం. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. శంకర్, డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్స్. వీళ్ళలో ఒక్కడు కూడా ఇండియాలో లేడు. ఇవిగో ఈ 50 మంది ఫోన్ నెంబర్లు మాత్రం సంపాదించా. హలో, ఎవరు? నేను శంకర్. నీరూరు శంకర్ అన్నా. ఆ, అన్నా, మాది మీ పక్కనే చక్రాయపాలెమన్నా. చెప్పన్నా. నారాయణ, నువ్వు కూల్ డ్రింక్ ఫ్యాక్టరీని సపోర్ట్ చేస్తూ సంతకం చేసావా? లేదన్నా. మరి నీ ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికేట్ అన్ని చూపిస్తున్నారు. అవునా? నేను కార్పొరేట్ కంపెనీ కాంట్రాక్ట్ పని మీద వచ్చానన్నా. ఖాళీ పేపర్ల మీద సంతకం పెట్టించుకుని నా కార్డు, సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారన్నా. ఆ విషయం హైదరాబాద్కు వచ్చి కోర్టులో చెప్పగలవా? నా పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరే ఉందన్నా. 4 ఏళ్ళు కాంట్రాక్ట్. అప్పుడు దాకా ఎవరన్నా అయితే రాలేవా? రానివ్వరన్నా. శంకర్, నువ్వెన్ని ఫోన్లు చేసినా అదే ఆన్సర్ వస్తుంది. ఇది మా కార్పొరేట్ నెట్వర్క్, ప్రపంచమంతా ఉంది. ఆ సాలెగూడులో చిక్కిన చిన్న పేడ పరుగు నీ నీరూరు కాపాడుకోలేవు. రాయ్ కార్పొరేట్, నువ్వు సాలిగూడ అన్నావే, దాని మా ఊళ్ళో బూజ్ అంటారు. చీపురు కడతో దులిపాతులు పారేస్తాం. చూస్తావుగా, అన్ని దేశాల్లో ఉన్న సాక్ష్యాలు ఎగురుకుంటూ వస్తాయి. రప్పిస్తా. పడ్డావుగా, దెబ్బ తెలియట్లేదా? బయట నవ్వుతున్నారు. సముద్రం వెనక్కి వెళితే ఒడ్డున నిలబడి నవ్వకూడదురా. తిక్కరేగిందంటే అదే సముద్రం సునామీలా మారి ముంచేస్తుంది. అడ్రస్ లేకుండా కొట్టుకుపోతావు. ఏయ్, ఇవి కార్పొరేట్ పాలిటిక్స్, తట్టుకోలేవు. గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు చూసి తట్టుకున్న గుండెరా ఇది. వాటితో పోలిస్తే నీ పాలిటిక్స్ ఎంత? చిటికిని వేలి మీద వెంట్రుకంత. పీకావతల పారేస్తా. ఏంట్రా నీ ధైర్యం? నేనేరా నా ధైర్యం. ఎంత కాలితే అంత వెలుగుతా. నేను అనుకున్నది సాధించేంత వరకు రగులుతూనే ఉంటా. పారాడే వయసు నుంచి పోరాడడం నా లైఫ్ స్టైల్ రా. ఆ నవ్వే వాళ్ళకి చెప్పు, వాళ్ళు ఏడ్చే రోజు వస్తుందని. చల్ చల్. టైంకి రావడానికి కదా స్కూల్ సెక్రటరీ వస్తాను. పెట్టాయి. ఎక్స్క్యూజ్ మీ, మినిస్టర్ గారిని కలవాలి. లోపల నాడయ్యా. సరే కలుద్దాం పదండి. ఆ లోపల కాదు, ఈ లోపల. ఎంతసేపు ఉన్నాను? 50 సెకండ్స్ సార్. బాగా ప్రాక్టీస్ చేయాలయ్యా. మీరు నీరూరు రైతులు అండి. తెలిసిందయ్యా, 2300 మంది మీకు అగనెస్ట్ గా ఉన్నారంటగా. అదంతా మోసం సార్. మీరు విదేశాల్లో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించాలి. ఆలోచించి చెప్తా.
బాగా డెప్త్కి వెళ్ళి చించాలయ్యా. ఏ రూటు కనబడలే. మీరు వెళ్ళండి. అయ్యా ఇదిగో మీరు ఇలా ఇబ్బంది పెట్టారనుకో ఇంకా డెప్త్కి వెళ్ళిపోతాను. వెళ్ళకండి, పోతారు. ఏంటి ఎగస్ట్రాలా? రే వీళ్ళని బయటకి ఏంటండి? అక్కర్లేదు, తొందరలో జనమే మిమ్మల్ని గెంటేస్తారు మీ కుర్చీల్లోంచి. పదండి. ఏంటి సార్ మీరు ఎప్పుడో 3 ఏళ్ల క్రితం జరిగిన పాత న్యూస్కి కొనసాగింపడుతారు? ఏదైనా హాట్ న్యూస్ చెప్పండి. ఇంకా చాలా మంది ఉన్నారు కదా, ఇంకో ముగ్గురిని చౌకొప్పించండి. లైవ్ ఇద్దాం, పెద్ద సెన్సేషన్ అవుతుంది. కాలర్ పట్టుకున్నా, కాళ్ళు పట్టుకున్నా, మీడియా కావాల్సిన సెన్సేషన్. సావులు కావాలని అర్థమైపోయింది. మనలో 6 పోబట్టేగా ఈడదాకా వచ్చింది. ఇంకో 4 పోతాం, మన కోసమేగా. ముసలాళ్ళం ఉంటే 3-4 ఏళ్ళు, కాస్త ముందు పోతే రేపు అనేది రావాలంటే ఈరోజు వెళ్ళిపోవాలి. చచ్చిపోతాం అయ్యా. చస్తేనే సాయం చేస్తారా? శవానికి సాయం అవసరమా? ఒక పల్లెటూరికి కష్టం వస్తే ఒక్కడు కూడా స్పందించడు. వడ్ల గింజల నుంచి తాలింపు గింజల దాకా, కందిపప్పు దగ్గర నుంచి కరివేపాకు దాకా, మినప నుంచి మిరప దాకా అన్ని ఆ పల్లెటూరు నుంచి రావాలి. కానీ ఆ పల్లెల కష్టాలు మాత్రం ఈ పట్టె వాళ్ళకి అక్కర్లేదు. 24 గంటల కుళాయిలో నీళ్లు చూసేవాళ్ళు మన కళ్ళల్లో నీళ్ళెందుకు చూస్తారయ్యా? చూడాలి. వాళ్ళు చూడకపోతే మనం చూపించాలి. రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ జంట నగరాలకి నీళ్లుండవు. లోకల్ ఛానల్స్ నుంచి నేషనల్ ఛానల్స్ వరకు ఎందుకు రారో చూస్తాను. పండించే రైతుకు మండిస్తే ఆ మంట ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎలా చేస్తావు బాబు? చెప్తాను. లక్ష్మి, నాకు ఈ సిటీ బ్లూ ప్రింట్ కావాలి. నీళ్లు ఆపేస్తున్నాం. పైప్ లైన్ లో నీళ్లు ఆపడం అంత తేలిక కాదు. మనం చేయగలమా? ఈ భూమి మీద మనిషికి మాత్రమే వచ్చే సందేహం చెయ్యగలమా అని. మనిషి మాత్రమే చెప్పగలిగిన సమాధానం చేసి చూపిస్తా. మనకి ఎవరున్నారయ్యా? మనం ఉన్నాంగా. మా వాళ్ళకి మేమే బరువు ఇక్కడ వదిలేశారు. ముసలాళ్ళం మా వాళ్ళు ఏమవుతుంది? స్వాతంత్రం కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాలినడకన నడిచినప్పుడు గాంధీ గారి వయస్సు 70 పైనే. మద్యపానాన్ని నిషేధించాలని ఈ తెలుగు నేల మీద ఉద్యమించినప్పుడు వావిలాల గోపాలకృష్ణ గారి వయస్సు 80 పైనే. దేశం కాని దేశం వచ్చి అనాథల్ని అక్కును చేర్చుకున్న మదర్ తెరీసా వయస్సు 87 ఏళ్లు. ఎవరి వయస్సు అయినా ఎంత? డేట్ ఆఫ్ బర్త్ కి డేట్ ఆఫ్ డెత్ కి మధ్య ఉన్న చిన్న గీత చెరిపేయండి. సీనియర్ సిటిజన్స్ అంటే బరువు కాదు, ఒక దేశం పరువు. నిలబడండి, చెప్పండి, నాతో పాటు ఎవరు నిలబడతారు? ఇంకా మీ తోటి వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, నమ్మి మీతో నడిచేవాళ్ళు అందరికీ ఫోన్లు చేయండి, తప్పకుండా వస్తారు. చాలా సంతోషం. ఇది యాజిటేషన్ కాదు, నిర్లక్ష్యం రోగం పట్టిన వ్యవస్థకి మనం ఇస్తున్న ఇంజెక్షన్. ముందు బాధ ఉంటుంది, తర్వాత బాగుంటుంది. ఇప్పటికే లేట్ అయిపోయిందిరా, జల్దీ నీళ్ళు వదలాలి. చూడు, ఎవరా వాళ్ళంతా? ఏమోరా. ఎవరై మీరు? హలో, పైప్ లైన్ లో మీకేమని లోపలికి ఎందుకు వెళ్తున్నారు? అడిగేది మిమ్మల్నేనయ్యా, మాట్లాడరే. నువ్వేనా లైన్ మ్యాన్వి? అవును సార్. ఉదయం 5 గంటలకే నీళ్ళు వదలాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది సార్. పైకి చూడవా సార్? ఎవరయ్యా లోపల? మిమ్మల్ని పలకరే. ఏం చేస్తారా మీరు లోపల? బయట రండి.
వస్తారని రమ్మంటారా? రా ఇదిగో పోసుకోవడానికి పెట్రోలు తీసుకోవడానికి అగ్గిపెట్ట మొత్తం మేము 25 మంది ఉన్నాం. నువ్వు కూడా వస్తే 26. రా కలిసిపోదాం. ఏమైందయ్యా? సార్ లోపల 25 మంది ఉన్నారు. అందరూ ముసలోళ్ళే సార్. పెట్రోల్ క్యాన్ చూపించి సూసైడ్ చేసుకుంటామని బెదిరిస్తున్నారు సార్. సార్ సిటీ మొత్తం వాటర్ బ్లాక్ చేశారండి సార్. ఇక్కడే కాదు, హిమాయత్ సాగర్, నిజాం సాగర్, సింగూరు ఏ పైప్ లైన్ చూసినా ఇలాగే ఉన్నారండి సార్. ఈ రోజు సిటీలో నీళ్లు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు. గుడ్ మార్నింగ్ సార్. ఎవరైనా బయటకు వచ్చారా? రాలేదు సార్. 50 కిలోమీటర్ల పైప్ లైన్ సార్. పగలగొట్టి ట్రై చేద్దామంటే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసిన వరకు సిటీలో వాటర్ ఉండదు సార్. చాలా రోజులు పడుతుంది. ఎవరై ఇదంతా చేస్తుంది? నీరూరు శంకర్ సార్. ఈ మందంతా ఆ ఊరులో ఉంటారు. రైతులకేం పోయే కాలం వచ్చిందయ్యా. ఇంత క్రిమినల్ గా ఆలోచిస్తున్నారు. రెస్పాన్స్ అదిరిపోయిందనా? ఆహా, న్యూస్ ఛానల్స్ అని ఇక్కడే ఉన్నాయి. అంతకంటే పెద్ద న్యూస్ ఏంటంటే మీది కూడా ఒక న్యూస్ ఏనా అని ఎవరైతే మనల్ని హ్యాండిల్ చేశారో ఆ ఛానల్స్ అన్ని బయట వెయిటింగ్ అన్నా. ఇంగ్లీష్ ఛానల్స్ కూడా వస్తున్నాయి అన్నా. మంది ఇప్పుడు నేషనల్ ఇష్యూ. మనకు కావాల్సింది ప్రచారం కాదురా, పరిష్కారం. కదలాల్సింది మీడియా కాదు, జనం. అది రేపటి నుంచి మొదలవుతుంది. చూస్తూ ఉండు. ఏంద్ర దీని పాసుకురా నీళ్ళు అయిపోయినాయా? ఏంది అట్ట అరుస్తావా? ఇలా ఉన్నారేంటండి? సబ్బు రసుకున్నానే గబ్బుదానా. నీళ్ళు ఎందుకు అయిపోయినాయో చూడు. టీవీ పెట్టమంటారా సారు? నీ అబ్బా ట్యాంకులో నుంచి వస్తాయి నీళ్లు టీవీ నుంచి కారుతాయి ఆడన్నా. ఇప్పుడు నీళ్ళే పెద్ద న్యూస్ అయిపోయినాయి సారు. అబ్బా అరే బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందేమో భయం వేస్తుందిరా. ఏనన్నా పేపర్ తో తుడుచుకొని మంట వచ్చేస్తుంది. ఒరే నాన్న, నీకు మంటే వస్తుంది, నాకు మీ బాబాయ్కి బ్లడ్ వచ్చేస్తుందిరా. ఏమే ఈసారి పిల్లడు టాయిలెట్కి వెళ్ళేటప్పుడు 1 లీటర్ పాల ప్యాకెట్ ఇచ్చి పంపించు. స్మూత్ గా ఉంటుంది. పో నాన్న పో. ఒరే ఆ పాలు తాగావు, కడుక్కో. అన్న మనకు కూడా కొంచెం పాలు మిగల్చమని చెప్పాను. ఏమే రేపటి నుంచి 10 పాల ప్యాకెట్లు ఎక్కువ చెప్పు. నీతో కలిపి 4 కదా. రెండవ రోజుకు చేరిన నీళ్ల కష్టాలు. హైదరాబాద్ లో ప్లాస్టిక్ బిందెలకి ఫుల్ డిమాండ్. పూలన పడేసిన పాత బిందెలను బయటకు తీసి అపార్ట్మెంట్లపై విరుచుకు పడుతున్నారు నగరవాసులు. Hey, we may be poor, but educated. Mind your tongue. 3వ రోజు కూడా సిటీలో ఇదే పరిస్థితి. నీటి కోసం లూటీలు, దోపిడీ. 20 రూపాయల వాటర్ బాటిల్ ని బ్లాక్ లో 200 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ సిచ్యువేషన్ మీద సిటీ జనాల స్పందన విందాం. ఆ పల్లెటూరు వాళ్ళ ప్రాబ్లమ్స్ కి మాకు సంబంధం ఏంటండి? మమ్మల్ని ఎందుకు హెరాస్ చేస్తున్నారు? అన్యాయం జరిగితే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందండి. ఇలా పల్లెటూళ్ళు వదిలేసి మా పైపులో కూర్చుంటేలా? ఇవన్నీ సిటీ ఒపీనియన్స్ అయితే తెలుగు రాష్ట్రాల్లోని పల్లెటూళ్ళు ఏమంటున్నాయో విందాం. బిందెలు పట్టుకుని 10 మైళ్ళు పోయి నీళ్లు తెచ్చుకుంటున్నాం. ఆ కష్టమేదో మీకు తెలియాలే. వ్యవసాయానికి నీళ్ళు లేక కదయ్యా ఉన్న ఊరుదులు పెట్టి ఈ సిటీకి వచ్చి ఇష్టం లేకపోయిన ఆటో నడుపుకుంటుంది. హలో లక్ష్మి. నిజంగా చాలా మంచి ఐడియా వేశావు. మొత్తం మీడియా అంతా మన మీదే ఫోకస్ పెట్టింది. నువ్వు ఇంకా మాట్లాడకుండానే ఇంతలా ఉందంటే అసలు నువ్వు రేపు మాట్లాడితే ఇంకెలా ఉంటుందో. థ్యాంక్ యూ. మీరంతా నన్ను నమ్మి నాతో ఉన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. నీ వెనకాలే ఉంటా. థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ. నీళ్లాపిన వాళ్ళందరూ నీరూరు గ్రామానికి చెందిన రైతులుగా గుర్తించారు. వీళ్లంతా వృద్ధాశ్రమంలో ఉంటూ ఈ క్రిమినల్ కార్యక్రమాలకి శంకర్ నాయకత్వంలో నీళ్లాపి నగరవాసులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. తీవ్రవాదుల కంటే దారుణమైన వ్యక్తులుగా నగరవాసులు వీళ్ల గురించే మాట్లాడుకుంటున్నారు. దీని మీద హమ్ జల్దీ నికల్నా హై. అన్నా రేపు ప్రస్తుతం మాట్లాడతానని చెప్పు. ఆ తర్వాత అందరి గుండెల్లో, ఆలోచనల్లో రైతుల కష్టాలు మాత్రమే ఉంటాయి. ఆ కార్పొరేట్ వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసిన అబద్ధపు సాక్ష్యాలకు వ్యతిరేకంగా జనమే పోరాడతారు. సరే అన్న. This is the first time total corporate owners of India have assembled at one place. మన మధ్య బిజినెస్ పోటీ ఉండొచ్చు, కానీ ఒక కామన్ ఎనిమీ వస్తే మనమంతా ఒక్కటవ్వాలి. కార్పొరేట్ని ఎదిరించే వాళ్ళని మనం తొక్కేయాలి. దీన్ని సీరియస్గా తీసుకోకపోతే రేపు ప్రతి ఊరివాడు ఎదురొస్తాడు. నాకు షాంపూ ఫ్యాక్టరీ ఉంది.
ఒక బాటిల్ ఎగ్ షాంపూ తయారు చేయడానికి 45 గుడ్లు కావాలి. వీధుల్లో ఉండే బికారి పిల్లలందరూ గుడ్లు తినాలని ఆశపడితే హౌ కుడ్ వి మేక్ షాంపూ? హీస్ కరెక్ట్. ఈ కేసులో ఎంఎన్సీ వెనకడుగు వేస్తే అది మనందరికీ ప్రాబ్లమే. నా 12 కంపెనీల మీద 33 కేసులున్నాయి. ఇది ఇలాగే వదిలేస్తే రేపు నా కంపెనీలకు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ప్రెస్ మీట్ అనేది జరగకూడదు. అస్సాం నుండి నేను రౌడీలను రప్పించాను. శంకర్ ప్రెస్ మీట్కి రాగానే వాడిని వేసేస్తారు. యా, దే విల్ ఫినిష్ హిమ్ ఆఫ్. థ్యాంక్ యూ ఆల్. ఈ కేసులో గెలుపు నాదే. థ్యాంక్స్ ఫర్ యూర్ సపోర్ట్. यहाँ क्यों लेके आए हो? पहले वो जहाँ है वहाँ चलेंगे, चलो. ఒకసారి సిఏ గారిని కలిసి. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ మీతో కొంచెం మాట్లాడాలి. కూర్చో. థ్యాంక్ యూ సార్. కలకత్తా జైలు నుంచి తప్పించుకున్న ఫ్రాడ్ ఇదంతా చేసింది. అవును సార్. పద, మా ఎస్పీ గారిని కలుద్దాం. వాట్? నువ్వు కరెక్ట్గా చూసావా? అవును సార్, బాగా చూశాను. అతను శంకరే. ఇప్పుడే మా ఇన్స్పెక్టర్ గారు కారులో ఎక్కించుకుని ఎస్పీ గారి ఆఫీస్కి తీసుకెళ్లారు. పైప్ లైన్లో ఉన్నవాడు ఎప్పుడు బయటకు వచ్చాడు? వాడెందుకు ఈ టైంలో ఇన్స్పెక్టర్తో వెళ్తున్నాడు? ఏదో పెద్ద ప్లానే వేశాడు. హలో సార్. ఏమైంది? ఇద్దరు బతికే ఉన్నారు సార్. ఆ సిఐని చంపేసి శంకర్ని ఇక్కడికి తీసుకురా. ఓకే సార్. నీరూరు శంకర్ 4వ రోజు మీడియా ముందుకు రాబోతున్నారు. శంకర్, చూడు, నీకోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ మీడియా, ది ఎంటైర్ ఇండియా ఇస్ వెయిటింగ్ ఫర్ యు. జా, గో, వెళ్ళి మాట్లాడు. గో. నీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళ బతుకులు నా కమ్మేయడానికి నువ్వు ఒప్పుకున్నావు. అంతలోనే ఇచ్చిన అడ్వాన్స్ ని నా మొహం మీద ఎసిరేసి వెళ్ళిపోయావు. 25 crores, 25 కోట్లు ఎలా వదిలేసావు? ఎలా? నా మనుషుల్ని చెత్త కింద కొడతావా? నా మనుషుల్ని కొట్టు, నన్ను కొట్టు, నన్ను. గాలికి కొట్టుకుపోయి కేసు ఇంకా కోర్టులోనే ఉంది. నీ వల్ల కమిషనర్ కృష్ణమూర్తిని భయపెట్టావు కదా, ఇప్పుడు నన్ను భయపెట్టు. పెట్టు. వాళ్ళు మాట్లాడతారా? వాళ్ళు దిస్ ఇస్ చీటింగ్, రైట్? ఇస్ దిస్ రైట్? అవును సార్, లైవ్. నమస్కారం. వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అడగండి. ఏంటండి అడిగేది? అసలు ఏంటి న్యూసెన్స్? మీ వాళ్ళ సిటీ అని సఫర్ అవుతుందో తెలుసా? బ్లడీ విలేజ్ బ్రూట్స్. ఏమన్నారు? విలేజ్? ఒకసారి ఇటు వస్తారా? ఏంటి? మీరు పుట్టింది ఎక్కడ? ఇక్కడే, కోటి. మీ నాన్నగారు? ఖమ్మం. వాళ్ళ నాన్నగారు? గుంటూరు పక్కన కొల్లూరు. అంటే విలేజ్. మీ మాటలో చెప్పాలంటే మీ తాతగారు ఒక విలేజ్ బ్రూట్, అంతేగా? మీ పట్నాలు మా పల్లెటూళ్ళకు పుట్టిన పిల్లలు. అమ్మ చచ్చిపోతున్నా పట్టించుకొని పిల్లల్ని ఏమనాలి, ఏం చెయ్యాలి? మేము విలేజ్ బ్రూట్స్ కాదు, విలేజర్సే మీ రూట్స్. బూతులాపి భూమి మీద నిలబట్టం నేర్చుకో. వెళ్ళు. కరెక్ట్ గా చెప్పావన్నా. రైతు ఈ నేల మీద నాగలి పట్టాకే నాగరికత మొదలైంది. అంత ప్రాచీన చరిత్ర రైతుది. మీలో ఎవరికైనా ఒక బియ్యపు కింద తయారవటానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా? తెలీదు. 120 రోజులు. 120 రోజులు ఒక రైతు తన చెమటని మట్టితో కలిపి పండించే గింజ కలిస్తేనే మనం తినే అన్నం ముద్దవుతుంది. అది తెలుసుకోండి. మెతుకు కింద పడితే కళ్ళకద్దుకునే దేశం ఆ మెతుకులు పండించే రైతుని నిర్లక్ష్యం చేస్తుంటే ఇంకెవరికి చెప్పుకోవాలి సార్? ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటాం. అన్నదాత అంటే ఎవరో తెలుసా? వండినవాడో వడ్డించిన వాడో కాదు, పండించిన వాడు. వ్యవసాయానికి మించిన సాయం
ఆ దేవుడు కూడా చేయలేడు. సెల్ ఫోన్ లేకపోయినా మనం బతకగలం, టీవీ లేకపోయినా బతకగలం, ఏసీ లేకపోయినా బతకగలం. కానీ అవి తయారు చేసేవాడు కోటీశ్వరుడు. కానీ అన్నం లేకుండా మనం బతకలేము. అది పండించే రైతు మాత్రం ఎప్పటికీ పేదవాడే పేదవాడే పేదవాడే. అంటే పరిశ్రమలు రావడం తప్పంటారా? పరిశ్రమలు రావడం తప్పు కాదు, రావాలి. కానీ అవి పంట భూముల్ని నాశనం చేసి కాదు. ఎంతో బంజరు భూమి ఉంది, ఎన్నో రాళ్లగుట్లు ఉన్నాయి. కేవలం నీటి ఖర్చు తగ్గుతుందని పరిశ్రమలన్నీ నీరు ఎక్కడుంటే అక్కడికి కట్టేస్తుంటే నీటి కోసం రైతు ఎక్కడికి పరిగెత్తాలి సార్? అడుగు బాబు, ఇంకా అడుగు. మన దేశంలో గత 10 ఏళ్లగా 1,71,105 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 25,400 మంది మన తెలుగు రైతులే ఉన్నారు. అర్ధగంటకో రైతు అర్ధాంతరంగా చచ్చిపోతున్నాడంటే మీరు నమ్మగలరా? కానీ ఇది పచ్చి నిజం. చావు కూడా చులకనైతే ఆ దేశం బాగుపడదు సార్. దాదాపు 10 లక్షల మంది రైతులు పండించడం మానేసి మీ సిటీల్లో కూలీలుగా బతుకుతున్నారు. దేశానికి వెన్నుముక లాంటి రైతు మీ అపార్ట్మెంట్స్ కి వాచ్మెన్ అవుతున్నాడు. పరబ్రహ్మ స్వరూపాన్ని పండించే రైతు గుడి మెట్ల మీద విచ్చగాడవుతున్నాడు. పట్టించుకోరా? రైతులకు రుణమాఫీ చేస్తున్నారుగా. ఎక్కడ సార్? ఎంత సార్? వాగ్దానాలో కాదు, వాస్తవాల్లోకి రండి. కొన్ని వేల కోట్లు అప్పు చేసి చేతులెత్తేసిన ఓ కార్పొరేట్ యజమాని విదేశాల్లో స్కాచ్ తాగుతుంటే 5-10 వేలు అప్పు చేసినటువంటి ఓ రైతు పొలం గట్ల మీద పురుగుల మందు తాగుతున్నాడు. ఇది నిజం కాదా? పట్టించుకోరా? వచ్చి చూడండి సార్. కార్పొరేట్ ఇనుప చట్టాల కింద పడి పచ్చడి పొలాలు చచ్చిపోతున్నాయి. మళ్లు తడపాల్సిన నదులు ఫ్యాక్టరీ గొట్టాల్లో పడి మురికి నీళ్లు అవుతున్నాయి. ఆ మల్టీనేషనల్ కంపెనీల యంత్రాలు పచ్చి బాలింతరాలైన మట్టిని తొక్కుకుంటూ పోతున్నాయి. పట్టించుకోరా సార్? కానీ వాళ్ళు పెట్టే పరిశ్రమల వల్ల ఎంతో మందికి ఉద్యోగాలు వస్తున్నాయి కదా. ఏం పరిశ్రమలు సార్? పోషకాహారాన్ని మొత్తాన్ని ప్రొడక్ట్స్ గా మార్చేసే పరిశ్రమలా? గుడ్లతో షాంపూలు, క్యారెట్ తో క్రీములు, సోయాతో సోపులు. 2 రూపాయల గుడ్డుని 10 రూపాయలకి, 10 రూపాయల క్యారెట్ 100 రూపాయలకి కొంటున్నారు ఆ కార్పొరేట్ వాళ్ళు. ఆ రేట్ ఇచ్చి పేదవాడు కొనగలడా? పోనీ ఆ డబ్బు రైతులకు వెళ్తుందా అంటే అది లేదు, దళారీలకు వెళ్తుంది. ధనవంతులైన దళారీలు ఇంకా ధనవంతులు అవుతున్నారు. పేదవాడైన రైతు మరింత పేదవాడు అవుతున్నాడు. పోషకాహారం దొరక్క పేద పిల్లలు, పేద వృద్ధులు జబ్బులతో విలవెల్లాడుతున్నారు సార్. ఏ ఉద్యోగమైనా సరే మనం బతకడానికి పనికి రావాలి. కానీ మన బతుకుని పాడు చేసే ఆ ఫ్యాక్టరీకి మనం పనికొస్తున్నాం. వ్యవసాయం కూడా పరిశ్రమే, రైతు శ్రమే. అది గుర్తించండి. మాది చిన్న గ్రామం సార్. 500 గడప, 5 లక్షల కోట్ల టర్నోవర్ ఉన్న కార్పొరేట్ సంస్థతో మేము పోరాడుతున్నాం. గెలవటానికి కాదు, బతకటానికి. మా గొంతులు మీకు వినిపించట్లేదని 6 రైతులు గొంతులు తెగ్గోసుకుని చనిపోయారు సార్. ఏదో నీరూరు, ఆ ఊరి గొడవ మనకెందుకులే అనుకుంటే ఏదో ఒక రోజు ప్రతి ఊరు నీరూరే అవుతుంది సార్. ఆలోచించుకోండి. విదేశాల్లో ఉన్న మా సాక్షుల్ని కోర్టుకు రప్పించండి. మీడియా తలుచుకుంటే ఈ ప్రపంచాన్ని కదిలించగలదు. ఆ సత్తా మీకుంది. ఈ 3 ఏళ్లుగా మేము పడుతున్న బాధ మీకు తెలియజెప్పాలని ఈ 3 రోజులు మిమ్మల్ని బాధ పెట్టాం. అందుకు క్షమించండి. మేము చేస్తున్న ఈ పోరాటం మీకు న్యాయం అనిపిస్తే దయచేసి సాయం చేయండి ప్లీజ్. శంకర్ గారు, జర్నలిస్ట్ అంటే కేవలం రిపోర్టర్సే కాదు సార్, న్యాయానికి సపోర్టర్స్. ఇప్పటిదాకా మేము టీఆర్పీల కోసం పనిచేశాం. మా పని మేము కరెక్ట్ గా చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాం. సాక్షులు వస్తారు, రైతు గెలుస్తాడు. థ్యాంక్ యూ. రైతులకు మీడియా సపోర్ట్. నీరూరికి న్యాయం జరిగే వరకు పోరాటం. సాక్షుల్ని ఇండియాకు రప్పించాలని ప్రభుత్వానికి డిమాండ్. మీడియా వీళ్ళకి సపోర్ట్ చేసిందంటే మనం ఓడిపోతాం సార్. ఓడిపోతామని నీకు అనిపించినా కూడా నాకు చెప్పకూడదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, గెలుపు నాదే. గెలుపుకు చేరువగా రైతులు ఏ క్షణంలోనైనా ఇండియా రానున్న సాక్షులు ముఖ్యమంత్రి అత్యవసర సమావేశానికి ఏర్పాటు చేశారు. హలో. కత్తిసీను, ఫోటో ఎలా ఉంది? అతను మాత్రం ఏం చేయకు. సరే, ఏం చేయను. నేను చెప్పింది నువ్వు చెయ్యి. చేస్తాను. హలో, ఒక్క నిమిషం ఉండమ్మా. ఎవరు? మీ మదరాలు మాడదంట. హలో బేబమ్మా, టీవీ చూసావా? అవునమ్మా, మీ తాతయ్య తీవ్రవాది. హలో హలో, ఎవరు? మా మనవరాలు కట్ అయింది. మనల్ని టీవీలో తీవ్రవాదులని చూపించారట. హలో రే, మళ్ళీ 150 సీన్ అన్న ఫార్మర్ ఎప్పుడేడ్రా? టీవీలో స్పీచ్ మైండ్ బ్లోయింగ్ అబ్బా.
శంకర్ అంటున్నాడేంట్రా? పేరు మార్చుకున్నాడా? ఎన్ని కోట్లు స్కామ్ ఏంటి? రేపు మల్లిగా మొత్తానికి నువ్వు సీనన్న కలిపి బాగానే నాగలేస్తున్నారా? రే కొంచెం మా అమ్మ కూడా పిలుస్తూ ఉండండిరా బాబు. హలో హలో సీననా సీననా సీనెవరు? శంకర్ శంకర్ అన్న. ఫోన్ ఇదిగో. సీన్ ఇంకా రాలేదే? వచ్చేసాడు బాబాయ్, మీరు భోజనం చేసి పడుకోండి. ఏమడిగా? ఏంటి అంతా అదోలా ఉన్నారు? చాలా ఆలస్యమైంది కదా, ఎదురు చూస్తున్నాం. ఏంటవి? ఇవి మన కేసు తాలూకా పేపర్లు. మీ 10 మంది ఇందులో వేలుముద్రలు పెడితే ఏం రాసింది అందులో? కేసు వెనక్కి తీసుకుని మన చేలనే అగర్వాల్కి అమ్మేస్తున్నట్లుగా. అంటే నా మీద నమ్మకం ఉందిగా. యాబా, నమ్మకం అంటే ఏంటో తెలుసా నీకు? మన చేల, మా చేల. చెప్పరా, ఎంత కమ్ముడిపోయావు? మమ్మల్ని ఎంత కమ్మేశావు? శంకర్ ఏం చేశావు? అసలు ఉన్నాడా? మాట్లాడమయ్యా. ఉన్నాడని చెప్పయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటా. బాబాయ్ ఏంటి? ఎవరా నీకు బాబాయ్? వరసలు పెట్టి పిలవాల్సిన మనుషులరా మీరు కాదు. అసలు అమ్మ బాబు ఉన్నారా మీకు? ఇంకొక మాట మాట్లాడితే పెద్దోళ్ళని కూడా చూడను, నాలుగు చీరేస్తాను. మళ్ళీ నువ్వు ఉండనా? ఏమయ్యా, ఒక మాట్లాడుతాను, నిజం చెప్పండి. మిమ్మల్ని అమ్మేయాలనుకుంటే ఈ కేసు ఇక్కడ దాకా వచ్చేదా? ఈ రోజు దేశం అంతా మీ వైపు ఉంది. ఎవరి వల్ల? ఈయన వల్ల కదా. 10 కోట్లు ఇస్తా అన్నారు. అడ్వాన్స్ గా 15 కోట్లు ఇస్తే వాళ్ళ మొహాన్ని కొట్టొచ్చాడు. ఏ ఆ రోజు వేలు ముద్రలు పెట్టమంటే పెట్టేవాడు కాదా? పెట్టేవాళ్ళ కాదా? మా అన్న కూడా మీలాగే రైతు బిడ్డ. మా నాన్నగారు వ్యవసాయం చేయలేక చనిపోతే పొత్తిళ్ళలో బిడ్డను పెట్టుకొని వాళ్ళ అమ్మగారు సిటీకి వచ్చారు. ఓ కన్స్ట్రక్షన్ లో కూలి పని చేస్తూ ప్రాణాలతో పాటు బిడ్డను కూడా వదిలేసింది. ఈయన చేసిన మొదటి దొంగతనం ఏంటో తెలుసా? అన్నం. అన్నం కోసం దొంగ అయ్యాడు. ఇప్పుడు అన్నం అందరం పెట్టడం కోసం మనిషి అయ్యాడు. ఏం తెలుసా మీ శంకర్కి? ఏడవటం, ఎదిరించడం అంతేగా. మిమ్మల్ని గెలిపిస్తుంది మా అన్న. అందరినీ నమ్మేస్తామని మీరనుకుంటున్నారు, మిమ్మల్ని మీరే నమ్మడం మానేశారు. అందుకే మీ బతుకులు ఇలా ఏడుస్తున్నాయి, కుక్క బతుకుల్లాగా. తప్పు తప్పు. నేను అబద్ధంలో పెరిగానేమో కానీ నేను అబద్ధాన్ని కాదండి. డబ్బులు వెతుక్కుంటూ వస్తే ఇక్కడ నాకు మనుషులు దొరికారు. నేను నేరుగా మారటానికి కారణం మీరు. అభిమానాన్ని అమ్ముకునేంత అవినీతి నాకు రాదండి, నమ్మండి. ఇప్పుడు శంకర్ ప్రమాదంలో ఉన్నాడు. నేను అతన్ని తీసుకురావాలంటే నాకు మీ వేలుముద్దలు కావాలి. ఇవి లేకుండా నేను అక్కడికి వెళ్ళలేను. నిజం చెప్తున్నాను, గెలుస్తారు, మీరే గెలుస్తారు. నేను పెడతాను. మేము కూడా పెడతాం. ఇదిగో, మాకు మా శంకరు కావాలి, మా భూములు కావాలి. ఈ రెండిట్లో ఏది రాకపోయినా మేము ప్రాణాలతో ఉంటాం. నేను వచ్చినా రాకపోయినా మీ శంకర్ వస్తాడు, మీ భూములు వస్తాయి. Sir, fingerprints are being tallied. Can I send him? Yeah. You can go. అయ్యా, నా ఎడ్ల బండి వదిలేండి అయ్యా. అయ్యా అయ్యా, నా నాగలు తీసుకోకండి అయ్యా. అది నా బతుకు తెరువు. ఇంతమంది ఉసురు పోసుకుంటున్నారే, మీరు బాధపడతారా? శంకర్ వదిలే. నిన్ను పిలిచింది నేను డాక్యుమెంట్స్ తీసుకోవడానికి, నీకు శంకర్ని ఇవ్వడానికి కాదు. నేను వచ్చింది శంకర్ని తీసుకువెళ్ళడానికి, డాక్యుమెంట్స్ ఇవ్వడానికి కాదు.
నేను వచ్చినా రాకపోయినా మీ శంకర్ వస్తాడు, మీ భూములు వస్తాయి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మరి నువ్వు ఇప్పుడు శంకర్ అంటే పేరు కాదు, ఒక ఊరు. నువ్వు వాళ్ళతోనే ఉండాలి. రేపే తీర్పు. వెళ్ళు వెళ్ళు. శంకర్, మన వాళ్ళందరికీ చెప్పు, కత్తిసీరు మాట నిలబెట్టుకున్నాడని. వెళ్ళు ప్లీజ్, వెళ్ళు. మీడియా ప్రోద్బలంతో ఇండియాకొచ్చిన సాక్ష్యులు, మీడియాకు కృతజ్ఞతలు చెప్పిన నీరూరు శంకర్, మొత్తం తెలుగు రాష్ట్రాల రైతు కుటుంబాలు, హైకోర్టుకు చేరిన సాక్ష్యులు. వీళ్ళందరూ ఆ కత్తి సీనుగాడు వస్తాడని వెయిటింగ్ కదా. పాపం వస్తాడంటావా? రాడు, వాడిని ఆల్రెడీ వేసేసి ఉంటారు. ఎందుకన్నా సీన్ అంటే అంత కోపం నీకు? నీ మీద కూడా ఒక సినిమా తీస్తే తెలుస్తుందిరా. ఏ సినిమా? ఇప్పుడు డీటెయిల్స్ అవసరమా? బాగా నటించు. అన్నా అటు చూడు. ఇప్పుడు నవ్వు నటించు. ఫగులుద్దిరా రే. ఫగులుద్ది కాదు, ఫగులుద్ది. ఫగులుద్దిలేరా. నువ్వు మొదలు పెట్టు, నేను జరుగుతా. రండిరా. సీను, నువ్వు వచ్చేసావు. చాలా సంతోషం. నమస్తే నమస్తే నమస్తే. నమస్కారం సార్. మీలో నీళ్ళాపింది ఎవరు? నేను సార్. నీళ్ళాపినందుకు నీ మీద చాలా కోపం వచ్చింది, కానీ నీ స్పీచ్ విన్నాక కన్విన్స్ అయ్యాను. గుడ్. థ్యాంక్ యూ సార్. అగర్వాల్ని చంపింది ఎవరు? నేను సార్. నేను సార్. ఓకే ఓకే, కూల్ 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 కూల్. వ్యక్తులు చంపితే నేరం, వ్యవస్థ చంపితే తిరుగుబాటు. ఈ కేసులో గెలుపు మీదే. సూపర్ సార్. హ్యాపీగా ఉండండి. సీను, ఈ గెలుపు నీది కాదు, రైతుది. మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను వెళ్ళొస్తాను. సరే, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. నీకోసం ఎదురు చూస్తుంటా. అమ్మడు, లెట్స్ డూ కుమ్ముడు.